मेहरु मेहरु हरे 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 बाबा मेहरु बाबा हरे हरे मेहरु बाबा हरे हरे मेहरु बाबा हरे हरे। प्रेम सागरा श्री मेहरु बाबा निगुणाकार निराकार ओ ज्ञान सागरा नित्य शुभंकरा अनंतुडो వందనమిదేరా నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార సకల చరాచర జగదుద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జోహారులి వేసి మెహరు బాబా జోహారులి వేసి మెహరు బాబా మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవా ఇహ పరానంద జీవనమీవా భావ భయ భజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాంధత అంతము చేసి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిలో సంగి దివ్య విజ్ఞాన దృష్టిలో సంగి హరిషాడ్మార్గము అంతరింపగా హరిషడ్మార్గము అంతరింపగా ఔయయ మోక్షం అనుగ్రహింపుము ఔవ్యయ మోక్షం అనుగ్రహింపుము నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా
अवतारू मेहेर बाबा की जय। अवतार मेहेर बाबा की जय। अवतारू मेहेर बाबा की जय। अवतार मेहेर बाबा की जय। अवतारू मेहेर बाबा की जय। अवतार मेहेर बाबा की जय। अवतार मेहेर बाबा की जय। अवतार मेहेर बाबा की जय। बाबा की जय मेहर बाबा की जय। बाबा की जय मेहेर बाबा की जय। बाबा की जय मेहर बाबा की जय। बाबा की जय मेहेर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా కీ జై. ఈరోజు కద్రీ సెంటర్ యొక్క వర్చువల్ సహవాస్ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి చూస్తున్నటువంటి ప్రేమికులందరికీ హృదయపూర్వకంగా జయబాబా తెలుపుతూ కద్రీ యొక్క సహవాస్ కార్యక్రమాన్ని గత సంవత్సరం 2019లో జరుపుకున్నాము. అతి వైభవంగా ఆ యొక్క కార్యక్రమం జరిగింది. ఆ యొక్క మధుర స్మృతులు ఇప్పటికి కూడా మరవలేకుండా ఉన్నాము. ముఖ్యంగా 3 విషయాలు ఎప్పుడూ గుర్తుకొస్తుంటాయి ఆ కార్యక్రమంలో. ఒకటి, సోదరుడు కామేశ్వరరావు గారు ప్రవేశపెట్టినటువంటి రాజుగారు మరియు మంత్రి గారు ఆ యొక్క సభా ప్రాంగణంలోకి వస్తుంటే నిజంగా కూడా రాజదర్బార్లోకి వచ్చినటువంటి ఫీలింగ్ ప్రతి ఒక్కళ్ళు వెళ్ళబుచ్చారు. చాలా బ్రహ్మాండంగా ఆ యొక్క కార్యక్రమాన్ని మనం జరుపుకున్నాం. రెండవది, సప్తవర్ణంతో కూడుకున్నటువంటి గొడుగులు సోదరుడు గోపి గారు, మరి బాబా ఆయనకి ఆ ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు కానీ ఆ గొడుగులతో బాబా యొక్క చిత్రపటం ఊరేగింపులో పాల్గొంటే పురవీధులన్నీ కూడా ఆ సప్తవర్ణంతో నిండిన విధంగా ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టుగా కళ్ళల్లో ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. కార్యక్రమాలన్నీ చాలా సవ్యంగా చాలా బ్రహ్మాండంగా జరిగినాయి. తర్వాత వచ్చిన వారందరికీ కూడా ప్రేమ విందు చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. అది కూడా మరీ మరీ జ్ఞాపకం వస్తుంటుంది. మరి ఇటువంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా గోపి గారు చేయాలని ప్రతి ఒక్కళ్ళు కుతూహలపడుతున్నారు. మరి ఆ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి ప్రియతముడు ఎప్పుడూ వారికి అండగా ఉంటూ ఇటువంటి కార్యక్రమాలు చేయించాలని మనస్పూర్వకంగా కోరుకుంటున్నాను. తర్వాత ఉండి లేనట్లుగా ఈ కార్యక్రమాలన్నీ ఒక రకంగా జరిగిపోతున్నాయి. సహవాసులు అందరం, ప్రేమికులందరూ కూడా గుమిగూడి బ్రహ్మాండంగా ఆలింగనాలు చేసుకుంటూ కరచాలనం చేసుకుంటూ ఒకళ్ళొకళ్ళు ప్రేమతో పలకరింపులతో ఉంటుంటే ఆ యొక్క ఆనందం బ్రహ్మాండం, వర్ణనాతీతం. మరి దానికి భిన్నంగా ఇప్పుడు ప్రతి ఒక్కటి వర్చువల్ సహవాసులు గత మార్చి మాసం నుండి బాబా యొక్క కార్యక్రమాలు ప్రతి సెంటర్ వారు ఎప్పుడు మనము చూసి ఉండవు. మన తండ్రులు కానీ మన తాతలు కానీ ఎవరైనా ఇప్పటి వరకు మటుకు చూడలేదు.
ఇది చాలా విచిత్రంగా సూక్ష్మంలో ఉండి ఈ యొక్క ప్రపంచాన్నంతా గడగడలాడిస్తుంది. మరి దీని యొక్క ఆగమనం ఎటువంటిది, ఎలా వచ్చింది, మరి దీనికి విరుగుడు ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా మంచి మంచి మేధావులకు, శాస్త్రజ్ఞులకు, పండితులకు, పామరులకు ఎవరికి కూడా అంతు చిక్కనటువంటి పరిస్థితి. మరి బాబా అన్నాడు, ఐ హ్యావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకన్. సాక్షాత్ ఇప్పుడు మనకు అది అగుపడుతోంది. నేను మేల్కొల్పటికే వచ్చాను, బోధించటకు రాలేదు అని బాబా చెప్పినటువంటి విషయాన్ని ప్రతి మానవుడు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో భగవంతుని వైపు ఆయన యొక్క ధ్యానం, ఆయన యొక్క స్మరణలో ప్రతి ఒక్కరు కూడా ఒక రకమైనటువంటి మలుపు జరిగిందనే మనం ఊహించుకోవాలి. అది జరుగుతుంది కూడా. మరి ఈ యొక్క కరోనా ఎప్పుడైతే మన దగ్గరికి వచ్చిందో ఈ భారమంతా ఆయన పైననే వేస్తూ, బాబా నీకు మిక్కిలి మాకు ఇంకా ఎవరూ లేరు, కాపాడే సర్వజ్ఞునివి, మమ్మల్ని అందరినీ రక్షించే బాధ్యత కూడా నీపైనే ఉంది అనే దృఢ విశ్వాసంతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన యొక్క చల్లని చూపుతో, ఆయన కరుణతో తప్పకుండా కాపాడబడతాము. ఈ యొక్క నమ్మకాన్ని ప్రతి ఒక్కరు కూడా దీన్ని వమ్ము చేసుకోకుండా తప్పకుండా ఆయన పైన భారం వేసి ప్రతి క్షణం ఆయన స్మరణలో ఉంటూ, ఆయన మన యొక్క బాధ్యతనంతా కూడా ఆయన పైననే వేస్తూ, ఆ సర్వాంతర్యామి అయినటువంటి అవతార్ మెహర్ బాబా గారు మనందరినీ కాపాడాలని నేను బాబా గారిని ప్రార్థిస్తున్నాను. అవతార్ మెహర్ బాబా కీ జై. अवतार मेहर बाबा की जय। पाहि मेहर प्रभु पाप विनाशा, पतित जनावन पावन चरिता, आराध्य दैवमेवो, आराध्य दैवमेवो। पाहि मेहरु प्रभु पाप विनाशा, पतित जनावन पावन चरिता, आराध्य दैवमेवो, आराध्य दैवमेवो। पाहि मेहरु प्रभु पाप विनाशा, अहरहमु मेहरनु नी नाममुने तलచెదరా, हरहमु मेहरनु नी नाममुने तलచెదరా, ప్రభువా आराध्य दैवमेवो, आराध्य दैवमेवो। पाहि मेहरु प्रभु पाप विनाशा, ఊహలకు మాటలకు అందనిది పొందుటెలా, ఊహలకు మాటలకు అందనిది పొందుటెలా, ప్రభువా
పాహి ఆరాధ్య దైవ నీవు ఆరాధ్య దైవ నీవు పాహి మెహరు ప్రభు పాప వినాశా కరుణమయా శరణమయా వేదమయా ప్రేమమయా కరుణమయా శరణమయా వేదమయా ప్రేమమయా ప్రభువా రక్షమాం పాహి పాహి ఆరాధ్య దైవ నీవు ఆరాధ్య దైవ నీవు పాహి మెహరు ప్రభు పాప వినాశ పతిత జనావన పావన చరిత ఆరాధ్య దైవ నీవు ఆరాధ్య దైవ నీవు పాహి మెహరు ప్రభు పాప వినాశ हे प्रभु मेहर बाबा, हे प्रभु मेहर बाबा, प्रेमामृत नामं मेहर बाबा नामं, प्रेमामृत नामं मेहर बाबा नामं, మదిలో నిరతం స్మరణం చేసిన ముక్తిని పొందే సాధనం ప్రేమామృత నామం మేరు బాబాను నామం, ప్రేమామృత నామం మేరు బాబాను నామం. మంత్రము వల్లించి అర్చించే పూజల పని లేదు, మంత్రము వల్లించి అర్చించే పూజల పని లేదు, బలులను అర్పించి మొక్కుల తీర్చక పని లేదు, బలులను అర్పించి మొక్కుల తీర్చక పని లేదు. బాబా మెహర్ బాబాని మనసున తలచిన చాలురా, బాబా మెహర్ బాబాని మనసున తలచిన చాలురా, ప్రేమామృత నామం మెహరు బాబాను నామం, ప్రేమామృత నామం మెహరు బాబాను నామం. తల్లియు తండ్రియు మేహరు బాబా, గురువు దైవం మేహరు బాబా, ప్రేమకు పెన్నిధి మేహరు బాబా, కరుణకు నెలవు మేహరు బాబా, మదిలో నిరతం స్మరణం చేసిన ముక్తిని పొందే సాధనం ప్రేమామృత నామం మేహరు బాబాను నామం, ప్రేమామృత నామం మేహరు బాబాను నామం. బాబా హరే మెహర్ బాబా హరే, 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 బాబా హరే మెహర్ బాబా హరే.
बाबा हरे मेहर बाबा हरे, 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 बाबा हरे मेहर बाबा हरे। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ఈ వర్చువల్ సవాస్ ద్వారా కదిరి బాబా ప్రేమికుల్ని కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ప్రత్యక్షంగా కలుసుకోలేకపోయామే అని ఒక చిన్న బాధ మనసులో మెదులుతున్నా, ఇది బాబా నిర్ణయం కాబట్టి మనం ఇలాగే వర్చువల్గా నీడల రూపంలోనే మనం కలుసుకుంటున్నాం. నిజంగా కలుసుకునే రోజు చాలా తొందరలోనే ఉంటుందని ఆశిద్దాం. కదిరి అని అనగానే మనకి ముందుగా జ్ఞాపకం వచ్చేది ఏంటి? నరసింహస్వామి. ఓ సినిమాల పాట కూడా ఉంది, కాటమరాయుడా కదిరి నరసింహుడా అని చెప్పేసి. దాంతో ఆంధ్రదేశం మొత్తం తెలియని వాళ్ళకు కూడా కదిరిలో నరసింహస్వామి ఉన్నాడు అని తెలిసిపోయింది. నరసింహస్వామి అంటే మనకి జ్ఞాపకం వచ్చేది ఏంటి? ఉగ్ర నరసింహుడు అంటాం, అంటే కోపం. ఇప్పుడు బాబా ఈ కోపం మీద ఏం చెప్పారో తెలుసుకుందాం. అసలు బాబా కోపానికి ఒక నిర్వచనం చెప్పారు. కోపం అంటే ఒక తుఫాన్ లాంటిది. ఆ తుఫాన్లో బుద్ధి అనే దీపం ఆరిపోతుంది అని చెప్పారు. అయితే బాబా ఏం చెప్పారు? అస్సలు కోపం తెచ్చుకోకూడదని చెప్పారా మనకి? ఇప్పుడు ప్రేమగానే ఉండాలి, నవ్వుతూ ఉండాలి, అస్సలు మీకు కోపమే రాకూడదు ఇలా చెప్పలేదు బాబా. బాబా ఏం చెప్పారంటే, మీరంతా కూడా మామూలు మానవులు, మీకు కోపం రావాలి. కోపం రానిది ఎవరికి? చెట్లకి, చామలకి, రాళ్ళకి, రప్పలకి. మనుషులు కదా, కోపం రావాలి. అయితే వచ్చిన కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. అస్సలే కోపం రాలేదు అంటే నువ్వు రాయితో సమానం. అయితే కోపం వచ్చి కంట్రోల్ చేసుకోలేదనుకో, నువ్వు జంతువుతో సమానం. అయితే కోపం వచ్చి తమాయించుకొని కంట్రోల్ చేసుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు నిజంగా మహాపురుషుడితో సమానం అని చెప్పారు బాబా. బాబా ఇంకొక మాట కూడా చెప్పారు. నీకు బాగా కోపం వచ్చిందనుకో, ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకో. ఏదో కారణం వల్ల ఎవరి మీదో నీకు బాగా కోపం వస్తుంది. నువ్వు అప్పుడు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నువ్వు కోపగించుకుంటున్నది రామారావు, సుబ్బారావు, వెంకటేశ్వరరావు వాళ్ళెవ్వరూ కాదు, బాబా మీదనే నువ్వు కోపగించుకుంటున్నావు. నీకు కోపం తెప్పించింది వేరెవరో కాదు, బాబానే నీకు కోపం తెప్పించాడు. మళ్ళీ ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా చెప్పారు. నిన్నెవరైనా తిట్టారనుకో, ఆ తిట్టింది ఎవరో కాదు, బాబాని. నిన్ను చూసి ఎవరైనా నవ్వారనుకో, ఆ నవ్వింది ఎవరో కాదు, బాబాని. నిన్ను చూసి నీకు ఏదైనా కీడు చెయ్యాలి అని ఎవరైనా తలపెట్టారనుకో, ఆ తలపెట్టింది ఎవరో కాదు, బాబాని. ఎందుకంటే అందరిలో ఉన్నది నేనే కాబట్టి. ఇక్కడ మళ్ళీ ఒక చక్కటి ఉదాహరణ చెప్పారు బాబా. నీకు ఇష్టమైన వాళ్ళకి దగ్గర అవుతున్నావు అంటే వాళ్ళని నీకు దగ్గరగా రానిస్తున్నావు. నీకు ఇష్టం లేని వాళ్ళని దూరంగా నెట్టేస్తున్నావు. నువ్వు ఒక్క విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి, ఇష్టమైన వాళ్ళలో ఉన్నది నేనే, నీకు ఇష్టం లేని వాళ్ళలో ఉన్నది కూడా నేనే. ఇప్పుడు వాళ్ళని దూరం చేసుకుంటే వాళ్ళలో ఉన్న నన్ను కూడా దూరం చేసేసుకుంటావు కదా. కాబట్టి నువ్వు ఎవరిని దూరం చేసుకోవద్దు. అందరినీ దగ్గర చేసుకున్నప్పుడు మాత్రమే బాబా నీకు దగ్గర వాడు అవుతారు. ఎవరిని దూరం చేసుకున్నా వాళ్ళలో ఉన్న బాబా నీకు దూరం అయిపోతాడు అని చెప్పారు. అయితే మనకి చాలా కష్టమైన పని, కానీ బాబా చెప్పినట్లు బాబాని ప్రేమిస్తూ అందరిలో ఉన్నది బాబాని అని మనం చాలా తీవ్రంగా గాఢంగా నమ్మాలి. అలా నమ్మకం కలగాలంటే బాబా మీద మనకి ఎంత ఎక్కువ ప్రేమ ఉంటే అలా అందరిలోనూ మనం బాబాని చూడగలుగుతాం.
ఈ కోపం గురించి చెప్తూ బాబా ఒక చిన్న కథ చెప్పారు. ఒకసారి రామకృష్ణ పరమహంస తన శిష్యుల్ని తీసుకుని గంగా నదికి విహారానికి వచ్చారు. గంగా నదిలో దూరంగా ఒక పడవ ప్రయాణిస్తూ కనిపిస్తుంది. అప్పుడు శిష్యుల్ని చూసి ఆ పడవను చూపిస్తూ ఇలా అన్నారు, ఒకరోజు ఇలాగే ఒక అతను ఈ గంగా నదిలో పడవ మీద ప్రయాణం చేస్తున్నాడు. ఎదురుగుండా చాలా దూరంలో అతనికి ఒక పడవ వేగంగా అతని వైపే వస్తున్నట్టు కనిపించింది. వెంటనే అతను ఇక్కడి నుంచి గట్టిగా అరవడం ప్రారంభించాడు. ఏ జాగ్రత్త, చూసుకో, తప్పుకో 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 అని గట్టిగా అరవడం ప్రారంభించాడు. కానీ ఆ పడవ దిశ మార్చుకోకుండా అతని వైపే మరీ వేగంగా వస్తోంది. వచ్చి దగ్గరగా రాగానే చూస్తే అతనికి ఆ పడవ ఎవడు నావికుడెవడు కనిపించడం లేదు. గాలివాటికి వచ్చేస్తోంది ఆ పడవ. ఇప్పుడు చెప్పండి, ఆ పడవను చూసి ఈ ప్రయాణికుడు తప్పుకో తప్పుకో అంటాడా? తప్పుకో తప్పుకో అన్నా దాన్ని తప్పించడానికి ఎవరున్నారు అక్కడ? అప్పుడు వీడు చేసే పని ఏమిటి? వీడే తప్పుకుంటాడు, ఆ పడవకి దారిస్తాడు, అది వెళ్ళిపోతుంది. అలాగే కోపం వచ్చిన మనిషి కూడా అలా నావికుడు లేని పడవ లాంటి వాడు. మీరు అతన్ని చూసి అతన్ని ఏదో కంట్రోల్ చేయాలి అనుకుంటే జరగని పని. కోపంలో ఏదో వాడు మాటలు అంటున్నాడు, ఆ మాటల్ని మీరు పట్టించుకుని మళ్ళీ తిరిగి మీరు మాటలంటే అది మరీ పెద్ద గొడవకి దారితీస్తుంది. మీరు చేయాల్సిన పని ఏంటి? తల ఉంచుకుని వెళ్ళిపోవడం. బాబా ఇప్పుడు హార్మనీ అని చెప్పాడు. హార్మనీకి అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు బాబా. ఆయన చెప్తాడు, ఒకసారి నెమ్మదిగా ప్రేమగా చెప్పి చూడు, వినలేదా? ఇంకొంచెం ఎక్కువ ప్రేమగా చెప్పి చూడు, వినలేదా? ఒక్కసారి వాడి కాళ్ళ మీద పడిపో, వినలేదా? వాడి దారికి నువ్వే మళ్ళీపో. ఇది బాబా చెప్పింది మనకి. కాబట్టి మనం ఏంటంటే వాళ్ళు ఎదుటి వాడు తప్పు చేస్తున్నాడు, వాడిని రైట్ చేస్తాము, వాడు మాట్లాడుతున్న తప్పులు నేను చేస్తున్నదే రైట్, అదే ఉద్దేశంతో మనకి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది అనమాట. బాబా చెప్తారు, నీకు కోపం రావాలి. ఎందుకంటే మనుషులు అన్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కోపం వస్తుంది. ఆ వచ్చిన కోపాన్ని నువ్వు అదుపులో పెట్టుకోవాలి. దీనికి మండలిని ఈ విషయంలో భలే విచిత్రంగా బాబా శిక్షణ ఇచ్చేవాడు. పాద్రి సంగతి తెలుసు కదా మీకు. అప్పట్లో మెహరాజాద్లో ఒక కొత్త బిల్డింగ్ కట్టిస్తున్నారు. అందులో ప్లంబింగ్ అంటారు కదా, ఆ ప్లంబింగ్ పనులన్నిటికీ పాద్రి ఇన్ఛార్జ్. కొంతమంది కూలీల్ని నియమించారు, వాళ్ళు పనులు చేస్తున్నారు, పాద్రి పర్యవేక్షిస్తూ ఉంటాడు. బాబా వస్తారు అక్కడికి. వచ్చి, ఏంటి పనులన్నీ చురుగ్గా జరుగుతున్నాయా అన్నాడు. ఓ చాలా చురుగ్గా జరుగుతున్నాయి బాబా అంటారు. ఇది చూడు, వీళ్ళందరికీ మనం పూర్తి జీతం ఇస్తున్నాం. రోజు మొత్తానికి ఎంత జీతం ఇవ్వాలో అంత జీతం ఇస్తున్నాం. వాళ్ళు పని ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళని పని ఎగ్గొట్టనీయకుండా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళ నుంచి మనం ఇస్తున్న ప్రతి పైసాకి వసూలయ్యేలా పని తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి అన్నాడు. అలాగే బాబా, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంటున్నాను, చూస్తున్నాను, బాగా చూస్తున్నాను, వాళ్ళ దగ్గర నుంచి పూర్తిగా నేను పని తీసుకుంటున్నాను అంటే వెంటనే బాబా అంటారు, అలాగైతే వాళ్ళ దగ్గర వెళ్ళకండి, ఇప్పుడు నా ముందు నుంచి నువ్వేం చేస్తున్నావు, పో వెళ్ళి వాళ్ళు ఏం పని చేస్తున్నారో చూడు అంటారు. ఏంటి పిలిచింది ఈయనే, మాట్లాడుతుంది ఈయనే, మళ్ళీ తర్వాత నన్ను మళ్ళీ కసురుకుంటుంది ఈయనే అనుకుని ఆయన కొంచెం ఆశ్చర్యపోయి మళ్ళీ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన 5 నిమిషాలకి బాబా మళ్ళీ పిలుస్తాడు పాద్రిని. ఏంటి కూలి వాళ్ళంతా బాగా పనిచేస్తున్నారా? వాళ్ళందరి దగ్గర నుంచి బాగా పని తీసుకుంటున్నావా? ఎవరు కాలక్షేపం చేయటం లేదు కదా ఊరికినే అంటే, లేదు బాబా, నేను చాలా జాగ్రత్తగా వాళ్ళ దగ్గర నుండి చూస్తున్నాను, పనిచేస్తున్నారు, ఎప్పుడు వాళ్ళ పక్కనే నేను ఉన్నాను, వాళ్ళు పనిచేస్తూ ఉంటే చూస్తున్నాను అంటే, అలాంటప్పుడు నా ఎదురుగుండి ఎందుకు నిల్చున్నావు, వెళ్ళిపోతుందగా అంటారు బాబా. అరే బాబానే పిలిచి మళ్ళీ బాబానే ఇట్లా వెళ్ళిపోమంటున్నారు ఏంటి, ఎందుకు ఇలా కసురుకుంటున్నాడు అని ఆయనకు అర్థం కాదు. అలా 3-4 సార్లు పిలుస్తారు, అడుగుతారు, తర్వాత మళ్ళీ ఎందుకు ఎక్కడి నుంచో వెళ్ళిపో అంటారు అన్నమాట. చూశాడు, చివరికి వచ్చేసి ఇంకా సహనం కోల్పోయి, ఏంటి బాబా మీరే 10 సార్లు ఇక్కడ పిలుస్తున్నారు, 10 సార్లు మీ ముందు నిల్చోబెడుతున్నారు, ఇన్ని మాట్లాడుతున్నారు, ఇట్లా అయితే అక్కడ పని ఏం జరుగుతుంది అని కొంచెం అసహనంగా గట్టిగా అంటాడు. వెంటనే బాబా నవ్వి, అసలు పని ఇప్పుడే జరిగింది అంటారు. ఏమిటి అంటారు బాబా. ఇందాకడి నుంచి చూస్తున్నాను, నీకు కోపం వస్తుందా రాదా, నువ్వు ఎప్పుడైనా సహనాన్ని కోల్పోయి కోపం తెచ్చుకుంటావా లేదా అని చూస్తున్నాను.
ఇప్పుడు నువ్వు సహనాన్ని కోల్పోయావు, కోపం తెచ్చుకున్నావు. అంటే అర్థం ఏమిటి? నువ్వు నీ కోపాన్ని నీ అదుపులో ఉంచుకోలేకపోతున్నావు. నేను ఇక్కడికి ఇన్నిసార్లు పిలిపించింది చెప్తోంది అక్కడ పని జరగాలని కాదు, నీ కోపాన్ని నువ్వు కంట్రోల్లో ఉంచుకోవాలి అని నీకు చెప్పడానికి. అదే పెద్ద పని. నీకు పాఠం చెప్పడమే పని నాకప్పుడు. ఆ పని సవ్యంగా జరిగింది, మిగతా పనులన్నీ కూడా సవ్యంగానే జరుగుతాయిలే వెళ్ళు అని చెప్తారనమాట. బాబా చూడండి, మండలికి చాలా ప్రాక్టికల్ గా శిక్షణ ఇస్తారు, చిన్న చిన్న సంఘటనల ద్వారా. జన్మలో మర్చిపోలేడు పాద్రి. మామూలుగా వచ్చేసి నువ్వు కోపం తెచ్చుకోకూడదు, కోపం తెచ్చుకున్నా అదుపులో ఉంచుకోవాలని చెప్తే అది వాళ్ళకి జ్ఞాపకం ఉండదు. ఇలా ఒక ప్రత్యక్ష ఉదాహరణ ద్వారా చెప్తే మర్చిపోలేరు. బాబా ఇలా కోపం గురించి చెప్తా ఉంటే సారోష్కి ఒక అనుమానం వస్తుంది. బాబా, మీరు కోపం తెచ్చుకోకూడదు, కోపం వచ్చినా అదుపులో ఉంచుకోవాలి ఇన్ని చెప్తున్నారు కదా, మరి మీరెందుకు ఎప్పుడు మా మీద కోపం చేసుకుంటారు? ఎప్పుడు చూసినా చాలా కోపంగా చాలా మంది మీద ఎప్పుడు గట్టిగా అరుస్తూ కనిపిస్తూ ఉంటారే, మరి మీకెందుకు కోపం వస్తుంది అని అడుగుతాడు సారుష్. బాబా నవ్వి అంటారు, నాకు కోపమా? నాకు కోపము లేదు, శాంతము లేదు, సంతోషము లేదు, దుఃఖము లేదు, కోరిక లేదు, ఏమీ నాకు లేవు అని. అంటే మనం ప్రేయర్లో చదువుకుంటాం కదా, యు ఆర్ వితౌట్ యాట్రిబ్యూట్స్ అని. అది ఆ లక్షణాన్ని చెప్తున్నారు బాబా ఇక్కడ. నాకు అవన్నీ ఏమీ లేదు. మీరు నాలో కోపం చూస్తున్నారు అంటే మీలో ఉన్న కోపాన్ని నాలో చూస్తున్నారు. నేను ఒక అద్దం లాంటి వాడిని. నువ్వు అద్దం ముందు నిల్చుని ఏంటి నా ప్రతిబింబం నల్లగా ఉందేమిటి అని అంటావా? నువ్వు నల్లగా ఉంటే నల్లగానే కనపడుతుంది. అక్కడ అద్దంలో నల్లగా కనపడటం అద్దము యొక్క లోపం కాదు, నువ్వు నల్లగా ఉండటం నీలో ఉన్న లోపం. ఉదాహరణకి ఇక్కడ ఒక గోడ ఉంది, ఆ గోడకి నువ్వు బంతిని ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా వెనక్కి వస్తుంది. అక్కడ గోడ నీ వైపు అంత గట్టిగా విసిరేయలేదు బంతిని, నువ్వే గోడ వైపు గట్టిగా విసిరేసావు. నువ్వు ఎంత వేగంగా ఎంత బలంగా గోడ వైపు విసిరేసావు అంత వేగంగా అంత బలంగా ఆ బంతి తిరిగి నీ వైపు వస్తుంది అనమాట. నేను కూడా ఆ గోడ లాంటి వాణ్ణి, ఆ అద్దం లాంటి వాణ్ణి. మీలో ఉన్న ప్రతిబింబమే నాలో కనిపిస్తూ ఉంటుంది, అంతే తప్ప నాకంటూ ఏ లక్షణము ఏ గుణము లేదు అని వివరణ ఇస్తారనమాట. బాబా చెప్తారు ఆయనకి దుఃఖము లేదు, కష్టము లేదు, శాంతము లేదు. అట్లాగని చెప్పేసి అంత బాధపడ్డారు ఫిజికల్గా, భౌతికంగా. చివరి రోజుల్లో ఏం చెప్పారు మనకి? నేను చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పారు. బాధ అన్నది శరీరానికి మాత్రమే. ఎందుకు? మనిషి శరీరము ఎప్పటికైనా నశించిపోతుంది. అది ఎంత నశించిపోయినా ఎంత కృషించిపోయినా కూడా మనిషి అన్నవాడు బాధపడకూడదు. ఎందుకంటే ఆ శరీరం తాను కాదు, ఆ శరీరంలో తాను ఉన్నాడు. తనకు కర్మానుసారం ఆ శరీరం సంక్రమించింది. ఆ శరీరానికి కొన్ని సంస్కారాలు ఉన్నాయి, ఆ సంస్కారాలు ఈ బాధల ద్వారా తీర్చుకుంటోంది అని ఆ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. శరీరంతో మమేకమైపోయి శరీరానికి ఏ బాధ వచ్చినా అది నా బాధే అనుకుని బాధపడకూడదు అని ప్రత్యక్షంగా మనందరికీ ప్రాక్టికల్ గా చెప్పే దానికోసం బాబా అన్ని బాధలు అనుభవించి అంత బాధలోనూ నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆయన కళ్ళమ్మడి నీళ్లు వస్తా ఉంటే ఇవి బాధతో వచ్చిన కన్నీళ్లు కాదు, ఆనందంతో వచ్చిన కన్నీళ్లు. అంటే బాబా చెప్పారు నా జీవితమే ఒక పెద్ద సందేశం మానవాళికి అని చెప్పారనమాట. నిజంగా బాబా జీవితంలో ఒక్కొక్క సంఘటన చూసుకుంటే అదంతా ఒక్కొక్క సందేశంలాగా మనకి తెలుసుకుంటుంది. బాబాని ప్రేమిస్తే చాలు. బాబా మనకి ఏం చెప్పారు? ఎందుకంటే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకునేవాడిని ప్రేమించే వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం ఎక్కువగా. కాబట్టి మనం బాబాని ఎంత ఎక్కువగా ప్రేమిస్తే బాబా చెప్పిన మాటలు మనకు అంత ఎక్కువగా గుర్తుకొస్తాయి. డోంట్ వరీ బీ హ్యాపీ అని చెప్పిన మాట ఇప్పుడు మనకి చాలా చాలా ఎక్కువగా రావాలి. మనం చాలా ప్రాక్టికల్గా దాన్ని ఆచరణలో పెట్టాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఎవరిని చూసినా భయం భయం భయం, ఎక్కడ చూసినా భయం భయం భయం. బాబా ఏం చెప్పాడు? క్యారీ యువర్ లైఫ్ ఆన్ యువర్ స్లీవ్స్ అని చెప్పాడు. అంటే నీ భుజాల మీద జీవితాన్ని మొయ్యమని చెప్పాడు. అర్థం ఏమిటి? ఎప్పుడు కావాలంటే తీసి అక్కడ పక్కన పడేయాలి.
ఆ జీవితాన్ని. ఎందుకంటే ఈ జీవితం నిజం కాదు, కళ అని చెప్పాడు కదా. నీకొచ్చే ప్రతి అనుభవం కళలో జరిగే అనుభవమే. దాని గురించి నువ్వు బాధపడక, కళలో పంచభక్ష పర్వాణాలు తింటావు, నీకు కడుపు నిండుతుందా? కళలో కడుపు మార్చుకుని పస్తులు ఉంటావు, కానీ నువ్వు నిజంగా పస్తులు ఉంటున్నావా? నిజం వేరు, కళ వేరు. నువ్వు ఉంటున్నది కళ కాబట్టి దీన్ని నిజం అనుకోవద్దు. నేను వచ్చిన పని ఈ కళలోంచి మిమ్మల్ని లేపటానికే నేను వచ్చాను. మీ నిజస్వరూపం మీకు తెలియచేయటానికే నేను వచ్చాను. అలా నేను మీ నిజస్వరూపం మీకు తెలియాలి, మీరు ఈ నిద్రలోంచి మేల్కొనాలి అంటే మీకు భగవంతుడు అవసరం కావాలి. ఆ భగవంతుడు ఎవరో కాదు, నేను. నా కొంగు గట్టిగా పట్టుకోండి. నా కొంగు గట్టిగా పట్టుకోవటం అంటే నన్ను గట్టిగా ప్రేమించడం. నన్ను గట్టిగా ప్రేమించడం అంటే నన్ను గుర్తుపెట్టుకోవటం అని మాత్రమే చెప్పారు బాబా. కాబట్టి ఈ కష్టకాలంలో మనం బాబాని ఎంత ఎక్కువగా గుర్తుపెట్టుకుంటే అంత ఎక్కువగా ప్రేమిస్తున్నట్టు ఆ భయాలు, ఆందోళనలు, ఆ వ్యధలు అన్నీ కూడా అది ఆయన చూసుకుంటాడు. అది మన పని కాదు. మన పని బాబాని జ్ఞాపకం చేసుకోవటం, బాబా ప్రార్థనలు చేసుకోవటం, బాబా కొంగు గట్టిగా పట్టుకొని ఉండటం చాలు. ఈ జన్మకి చాలు. రేపు ఏం జరుగుతుందన్నది మనకెవరికీ తెలియదు. కాబట్టి ఏదో జరుగుతుందని ఎందుకు ఊహించుకోవాలి? ఏం జరిగినా అది బాబా ఇచ్చ ప్రకారమే కదా జరుగుతుంది. సో మనం బాబాకి విధేయులమై జీవిస్తున్నాం కదా. జరిగేది ఏదైనా సరే బాబా ఇచ్చ ప్రకారం జరుగుతుంది. బాబా ఇచ్చ ఎప్పుడు నాకు అంతిమంగా మేలే చేస్తుంది అన్న నమ్మకంతో ఉంటే అంతకు మించి బాబాని ప్రేమించడం అంటూ వేరేటి ఉండదు. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय. आचार्य वरेण्युडे अवतार मेहरुबा. 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 प्रतिभावमुलो मेहरु భగవంతుండై ఉన్నను ఆతని సాన్నిధ్యములో అరనిమేషమున్నావా. ప్రతిభావములో మెహరు భగవంతుండై ఉన్నను ఆతని సాన్నిధ్యములో హరనిమేషమున్నావా. అవగాహనమౌను నీకు ఆచార్యవరేణ్యుడని. ఆచార్యవరేణ్యుడే అవతార్ మెహరుబా. ఆచార్యవరేణ్యుడే అవతార్ మెహరుబా. సంసారము వీడకై సన్యసించమంటాడు. నేర్పు మీరని ధర్మం నిర్వహించమంటాడు. సంసారము వీడకై సన్యసించమంటాడు. నేర్పు మీరని ధర్మం నిర్వహించమంటాడు. కానల కోనల కొండల ధ్యానము వద్దంటాడు. ఆచార్యవరేణ్యుడే అవతార్ మెహరుబా. ఆచార్యవరేణ్యుడే అవతార్ మెహరుబా. దేవునితో సహవాసం
దివ్యలోక సౌందర్యం కరుణానిధి సాన్నిధ్యం క్రమశిక్షణకి నిలయం దేవునితో సహవాసం దివ్యలోక సౌందర్యం కరుణానిధి సాన్నిధ్యం క్రమశిక్షణకి నిలయం ఉపేక్షింపబడరెవ్వరు అపేక్షించువారు లేరు తరతమ భేదములు లేక తన ప్రేమిక భక్తగణము ఆలింగన చుంబనాలు అందరూ గైకొన్నారు ఆచార్యవరేణ్యుడే అవతార్ మెహరువా ఆచార్యవరేణ్యుడే అవతార్ మెహరువా తన మాయ సృష్టిలో తనువు దాచుకున్నాడు తన ప్రేమిక హృదయాల్లో తాండవించుచున్నాడు తన మాయ సృష్టిలో తనువు దాచుకున్నాడు తన ప్రేమిక హృదయాల్లో తాండవించుచున్నాడు సకల జనుల గమ్యంబై శాశ్వతుడై ఉన్నాడు ఆచార్యవరేణ్యుడే అవతార్ మెహరువా ఆచార్యవరేణ్యుడే అవతార్ మెహరువా అవతార్ మెహర్ బాబా की జై క్షణమైనా నిన్ను వీడని వరమియరా క్షణమైనా నిన్ను వీడని వరమియరా గడియైనా నిన్ను మరువని మనసియరా వేరు గడియైనా నిన్ను మరువని మనసియరా మేరు క్షణమైనా నిన్ను వీడని వరమియరా భోగాలడుగను భాగ్యాలడుగను భోగాలడుగను భాగ్యాలడుగను సిరులు ఎందుకు సంపదలెందుకు సిరులు ఎందుకు సంపదలెందుకు కోరికలే కోరని కోరిక నీయుమా కోరికలే కోరని కోరిక నీయుమా కడవరకు నీ కొంగును విడనీయకుమా కడవరకు నీ కొంగును విడనీయకుమా క్షణమైన నిన్ను వీడని వరమియరా గడియైనా నిన్ను మరువని మనసియరా మేరు గడియైనా నిన్ను మరువని మనసియరా మేరు క్షణమైన నిన్ను వీడని వరమియరా తల్లియు తండ్రియు గురువు దైవము తల్లియు తండ్రియు గురువు దైవము ఇహమో పరము నీవే సర్వము ఇహమో పరము నీవే సర్వము నా తనువు అనువనువు నీవైతే నా తనువు అనువనువు నీవైతే అడిగేదేమున్నది నేనే నీవైతే అడిగేదేమున్నది నేనే నీవైతే నేనే నీవైతే క్షణమైన నిన్ను వీడని వరమియరా గడియైనా నిన్ను మరువని మనసియరా వేరు గడియైనా నిన్ను మరువని
మనసియరా మీరు క్షణమైన నిన్ను వీడని వరమియరా. అవతార్ మెహర్ బాబా की जय. మెహర్ 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 నామ చేయండి, మెహర్ 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 నామ చేయండి. ప్రేమకు కోట మోక్షానికి బాట, ప్రేమకు కోట మోక్షానికి బాట. మెహర్ 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 నామ చేయండి, మెహర్ 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 నామ చేయండి. చిరుంబాను కలల పంటతాను, కలల పంటతాను. ఓ మురిపించే ప్రేమ నవ్వు కురిపించే మోము, కురిపించే మోము. ఓ శరియాచి చిరుంబాను కలల పంటతాను, కలల పంటతాను. ఓ మురిపించే ప్రేమ నవ్వు కురిపించే మోము, కురిపించే మోము. ఆదివారపు ఉదయం అవతరించని భూమిలో, ఆదివారపు ఉదయం అవతరించని భూమిలో. ప్రేమను పంచి ప్రేమామృతమిచ్చే, ప్రేమను పంచి ప్రేమామృతమిచ్చే. మెహర్ 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 నామ చేయండి, మెహర్ 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 నామ చేయండి. ప్రేమకు కోట మోక్షానికి బాట, ప్రేమకు కోట మోక్షానికి బాట. మెహర్ 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 నామ చేయండి, మెహర్ 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 నామ చేయండి. చేస్తలన్నీ చిలిపి కృష్ణునెల్లే, చిలిపి కృష్ణునెల్లే. ఓ తల్లి చీర చెంగున ముడి వేసిన విజిలించే, వేసిన విజిలించే. ఓ బాల్యములో చేస్తలన్నీ చిలిపి కృష్ణునెల్లే, చిలిపి కృష్ణునెల్లే. ఓ తల్లి చీర చెంగున ముడి వేసిన విజిలించే, వేసిన విజిలించే. కాల సర్పముతోనే కలసి ఆటలు ఆడే, కాల సర్పముతోనే కలసి ఆటలు ఆడే. పాలకుడితడే పరబ్రహ్మ పరమాత్మ, పాలకుడితడే పరబ్రహ్మ పరమాత్మ. మెహర్ 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 నామ చేయండి, మెహర్ 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 నామ చేయండి. ప్రేమకు కోట మోక్షానికి బాట, ప్రేమకు కోట మోక్షానికి బాట. మెహర్ 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 నామ చేయండి, మెహర్ 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 నామ చేయండి. మెహర్ 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 నామ చేయండి, మెహర్ 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 నామ చేయండి. అందరికీ జై బాబా. ఈరోజు మనం ప్రకాశ్వతి శర్మ అనే బాబా భక్తురాలు గురించి, ఆవిడ జీవితం గురించి తెలుసుకుందాం. ఈవిడ చిన్నప్పుడు పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతంలో ఉండేదన్నమాట. తనకి చిన్నప్పటి నుంచి కూడా కృష్ణ భక్తురాలు. అయితే
చిన్నప్పుడు పాసి అనే ఒక అమ్మాయి వీళ్ళ ఊరికి చాలా దగ్గరగా ఉంటూ ఉండేది. ఆ అమ్మాయి భగవంతుడి గురించి చెప్తుంది, మనకి ఎప్పుడు భగవద్ దర్శనం గురించి చెప్తుంది, ఆవిడ దేవుడు కనిపిస్తున్నాడు అని ఒక ఊరంతా తెలుసుకుంటుంది. తెలుసుకుని ఏం చేస్తుందంటే పాసి దగ్గరికి వెళ్తుంది అనమాట. వెళ్ళేసరికి అక్కడ చాలా మంది జనం ఉంటారు. జనం ఉండేసరికి ఈవిడ పేరు అది ఇస్తుంది. కానీ అనుకుంటుంది, అమ్మో ఇంతమంది జనం ఉన్నారు, నాకు ఎప్పుడు పిలిచిపోస్తుందో ఏమిటో, అసలు ఉందామా వెళ్ళిపోదామా ఏం చేద్దాం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. చాలా లేట్ అయిపోతుంది ఇది అనుకుని మొత్తానికి ఇలా అలా తర్జన భర్జన చేసి వద్దొద్దు భగవంతుడు మనకి ఎప్పుడు దర్శనమిస్తాడో తెలుసుకునే అంటాము అని చెప్పి నిర్ణయానికి వచ్చాక ఆగిపోతుంది అనమాట. మరి ఏమిటో ఈ అమ్మాయి ఆగిపోగానే వెంటనే తల్లి పిలిపోస్తుంది, తన పేరు పిలుస్తారనమాట. ప్రకాశ్వతి రాదని చెప్పేసి వెళ్తుంది. లోపలికి వెళ్ళాక పాసితో మాట్లాడుతుంది, నాకు కృష్ణ దర్శనం ఎప్పుడు కలుగుతుంది అని. అప్పుడు అమ్మాయి చెప్తుంది అనమాట, నీకు ఇప్పుడు అప్పుడే కృష్ణ దర్శనం దొరకదు అని. అయ్యయ్యో అదేంటి అంటే అప్పుడు చెప్తుంది, నీకు భగవంతుడి దర్శనం గంగా నది తీరాన ఒక వెదురు తడికల చాటున దొరుకుతుంది అని. ఈ అమ్మాయికి అర్థం కాదు, తినున్నది పాకిస్తాన్, మనకి ఇండియా మ్యాప్ లో చూస్తే అది ఎడం వైపు ఉంటుంది, కుడివైపున గంగా నది ప్రవహిస్తూ ఉంటుంది. నేను ఇటువైపు ఉన్నాను, భారతదేశానికి అటుపక్కన ఉన్నాను, ఇటుపక్కన గంగా నది ఉంది, నేను అక్కడికి వెళ్ళడం ఏంటి, ఎలాగ ఉంటుంది అని చెప్పేసి ఆలోచించుకుంది. అది కొన్నాళ్ళు ఆలోచించుకుని మర్చిపోయిన తర్వాత ఈ అమ్మాయికి కాలక్రమం ఇదంతా కూడా 1930వ సంవత్సరంలో జరిగింది. కాలక్రమేణా ఏమైంది, తిరిగి పెళ్ళవడం, పిల్లలు పుట్టడం, వీళ్ళు రావల్పండి అనే ఊర్లో, అది కూడా ఇప్పుడు పాకిస్తాన్ లో ఉంది ప్రస్తుతానికి, అక్కడ సెటిల్ అవుతారనమాట. వీళ్ళ ఇంటి పక్కన కిషన్ సింగ్ అని బాబా ప్రేమికుడు, బాగా మనందరికీ కూడా బాగా పరిచితుడే, ఆయన అక్కడ ఉండడం జరుగుతుంది. ఆయనకి నేవీలో ఒక ఆఫీసర్ అనమాట. అయితే అతనికి భార్య చనిపోయింది, 3 పిల్లలు ఉన్నారు. వాళ్ళ 3 కూడా తనే చూసుకుంటూ ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆయన అనుకోకుండా ఒక రోజు కొన్ని నెలల పాటు వేరే ఊరికి వెళ్లాల్సి వస్తుంది ఉద్యోగం ఇచ్చా. మరి ఇక్కడ 3 పిల్లలు చిన్నపిల్లలు కదా, వీళ్ళ బాధ్యత ఏంటి, ఇప్పుడంటే ఏదో హోటల్స్ ఏదన్నా సరే ఇంకా ఇబ్బంది, కానీ ఆ రోజుల్లో ఏమీ దొరకని రోజుల్లో ఇంకా ఇబ్బంది కదా. అయితే ప్రకాశ్వతి ఆవిడ ఏం చేసిందంటే 3 పిల్లల సంరక్షణ బాధ్యతని తను స్వీకరిస్తుంది. మంచితనంతో నేను చూసుకుంటాను బాబూజీ అని, ఆయన ఎప్పుడు కూడా బాబూజీ బాబూజీ అని పిలుస్తుంది అనమాట. అలా పిలిచినప్పుడు చూసుకుంటుంది. అలా వీళ్ళ 2 కుటుంబాలు చాలా దగ్గరే, కొన్ని నెలల పాటు పిల్లల్ని చూసుకునేసరికి 2 కుటుంబాలు కూడా చాలా దగ్గరైనాయి అనమాట. అక్కడ ఆయన ఇంట్లో, కిషన్ సింగ్ ఇంట్లో బాబా ఫొటోస్ ఉండేవి. ఇలా ఫ్లోయింగ్ హెయిర్ ఉండి, బాబా మనకు తెలుసు కదా తొలి రోజుల్లో బాబా ఫొటోస్ ఎలా ఉంటాయి 1940 సంవత్సరంలో, అలా ఉండేసరికి అసలు ఆవిడకి చూసేసరికి చాలా బాగా నచ్చేది అనమాట. నచ్చేసి బాబా అని తెలుసు, ఆయన ఏమని పిలిచేదంటే బాబాని బాబూజీగా ఫ్యాషనబుల్ బాబా అని పిలిచేది అనమాట. అంటే ఆవిడ దృష్టిలో ఏంటి, భగవంతుడు అంటే శంకు చక్రాలు, గదాలు, పెట్టు పీతాంబరాలు, ఎన్ని హారాలు ఎన్ని ఉండాలి, కిరీటం ఎన్ని ఉంటేనే భగవంతుడు. కానీ మన బాబా సాబ్రా వేసుకుని లేకపోతే ఏదైనా కోట్ వేసుకుని సింపుల్ గా చాలా ఇదిగా ఉంటారు, అంటే లేటెస్ట్. అందులో ఆవిడ ఏంటంటే ఫ్యాషనబుల్ బాబా అని పిలిచేది అనమాట. అలా ఉంటూ ఉండేది. కొన్నాళ్ళకి ఈయనకి కిషన్ సింగ్ కి ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే తిన కూడా ఇక్కడ ఉంటది. అయితే ఏమైంది, మన ఇండియాకి స్వతంత్రం వచ్చాక పార్టిషన్ జరిగింది. భారతదేశాన్ని పాకిస్తాన్ కింద, ఇండియా కింద విభజించారు. ఇలా విభజించినప్పుడు ఏమైంది, అక్కడ పాకిస్తాన్ లో ఉండే హిందువులందరూ కూడా ఇండియాకి రావడం జరిగింది. అలాగా వీళ్ళు కూడా, వీళ్ళ కుటుంబం అంతా కూడా ఇండియాకి వచ్చారు. మరి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇండియాలో రకరకాల క్యాంపులు పెట్టారు. అలా వీళ్ళు హరిద్వార్ లో ఆ క్యాంప్ లో, రిఫ్యూజీ క్యాంప్ లో ఉండడం మొదలు పెట్టారు. అంటే మరి ఈ అమ్మాయికి అదృష్టంగానే గంగా నది ఒడ్డుకి వెళ్ళిందో లేకపోతే నిజంగానే వెళ్ళిందో తెలియదు, కానీ మరి భగవద్ దర్శనం అవుతుంది వెళ్ళేది కానీ అక్కడికి వెళ్ళారనమాట. అక్కడికి వెళ్ళాక ఈ అమ్మాయి పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది. ఒక్కసారి ఆలోచించండి, ఇప్పుడు కరోనా వచ్చింది, మనందరికీ కూడా చాలా బాధపడిపోతున్నాం. ఎందుకని, వ్యాపారస్తుడికి సరైన వ్యాపారం లేదు, ఉద్యోగస్తుడికి ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు, ఉన్నా మొత్తం జీతం ఇవ్వట్లేదు, కొంతమందికి సగం జీతాలే ఇస్తున్నారు. ఎలా ఉంటుందో రేపటి పరిస్థితి బాగాలేదని మనందరం కూడా అయ్యో ఎంత బెంగ పెట్టేసుకుని ఎంత బాధపడిపోతున్నాం. బాబా మనకి ఎందుకు పరీక్ష పెట్టాడు, ఎందుకు పరీక్ష పెట్టాడు, ఏంటిది బాబా ప్రేమికులు వేయండి, మనం ఎందుకు ఇలా ఉంటున్నాం అనుకుంటున్నాం. కానీ ఆ రోజు అమ్మాయి పడింది ఆలోచించుకుంటే మనం ఎంత గొప్ప పరిస్థితుల్లో ఉన్నామో ఆలోచించండి. మరి అప్పటి వరకు బాగా బతికిన కుటుంబాలన్నీ కూడా చక్కగా వాళ్ళ
పొలాలు, స్థలాలు, ఇళ్ళు, వాకిళ్ళు, వాళ్ళ ఇంట్లో ఉండే సామాన్లు ప్రతిదీ వదులుకొని కట్టు బట్టలతో ఎందరు మోసుకెళ్తారు ఎవరైనా? ఎంత డబ్బులు ఎవరి చేతుల్లో ఉంటుంది? ఆ రోజుకి మరి చంపేస్తారు. పాకిస్తాన్లో ముస్లింస్ అందరూ వచ్చి చంపేస్తారంటే ఏం చేస్తారు? వాళ్ళు మొయ్యగలిగినంత. ఎందుకంటే ఎంత దూరం నడుస్తామో తెలియదు, ట్రైన్ లో కూర్చుంటామో, నించోడానికి జాగా లేనప్పుడు వాళ్ళు ఎత్తి మీద ఏమైనా పెట్టుకుని మోసుకుంటారు. అలాంటప్పుడు ఏదో కొన్ని బట్టలో, కొన్ని సామాన్లు, మనం చాలా సినిమాల్లో అట్లు కూడా చూస్తూ ఉంటాం కదా, ట్రైన్ల నిండా జనాలు వస్తూ ఉంటారు, పక్కనే అదేంటి శవాలు గుట్టలు వెళ్తూ ఉంటాయి. ఎలా ఉండేది ఆ పరిస్థితి, ఎలా ఉందో ఒక్కసారి ఊహించుకోండి. అలా ఉండే పరిస్థితి నుంచి తన పాకిస్తాన్ నుంచి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని తన కుటుంబం తన కలిపి వచ్చి ఇక్కడ హరిద్వార్ లో పడ్డారు. మరి ఆయనతో చూసుకుంటే మన పరిస్థితి ఇప్పుడు ఏంటి? మనం చక్కగా ఉన్నాం, 3 పూట్ల భోంచేయగలుగుతున్నాం, మనకి లగ్జరీ లేదు. ఎందుకంటే ఇంకొక కొత్త బట్టలు కొనుక్కోలేకపోవచ్చు, లేకపోతే ఒక టూర్ తిరగలేకపోవచ్చు, 4 సార్లు మెహరాబాద్ వెళ్ళి రాలేకపోవచ్చు. కానీ ఈ రోజు మనం ఈ స్పీచ్ వింటున్నాం, లేకపోతే ఈ కార్యక్రమం చూస్తున్నాం అంటే మనకి సెల్ ఫోన్ ఉంది. ఎక్కడున్నా సరే మన ఇంట్లో మనం హాయిగా గజ్జగా వచ్చి చూడగలుగుతున్నాం బాబా కార్యక్రమాన్ని. అంతేగాని మనం ఏం మిస్ అవుతున్నాం? మన కంఫర్ట్స్ కొంచెం ఎక్కువ చేసుకోవాల్సిన కంఫర్ట్స్ కొంచెం తగ్గించుకోవాల్సి వస్తుంది. అంతేగాని మనకి తిండి దొరకని పరిస్థితి లేదు, రేపొద్దున ఎలాగైన పరిస్థితి లేదు. మరి అలా రిఫ్యూజీ క్యాంప్ లో ఉంటే వాళ్ళు అన్నం పెడితే, పట్టేది వెతుకులు పెడితే అది తినాలి. రేపొద్దున అది పెడతారో, గవర్నమెంట్ వాడు పెడతారో లేదో తెలియదు, అది పెట్టింది అందరికీ కడుపు నిండుతో లేదో తెలియదు, పిల్లల్ని ఎలా సాకాలో తెలియదు, స్నానానికి నీళ్లు ఉంటాయో లేదో తెలియదు. అలాంటి దయనీయమైన పరిస్థితుల్లో అమ్మాయి ఉంది. మరి అలా ఉన్నప్పుడు ఈ అమ్మాయికి ఏమైంది? ఫిజికల్ గా, మెంటల్ గా, అన్ని రకాలుగా కూడా ఇదైపోయింది. అమ్మాయి ఆరోగ్యం మొత్తం పాడైపోయింది. ఎంత పాడైపోయిందంటే ఆవిడకి మొత్తం బ్లడ్ అంతా కూడా తీసి ట్రాన్స్ఫర్ చేసి పెద్ద ట్రీట్మెంట్ తీసుకుందన్నమాట. ఢిల్లీ తీసుకెళ్లి తనకి తన భర్త అందరూ కూడా ఒక పెద్ద ట్రీట్మెంట్ చేయిస్తే గాని మళ్ళా మామూలు స్థితికి అమ్మాయి రాలేకపోయిందనమాట. అలా ఉంది ఆవిడ పరిస్థితి. అందుకే అలా ఉన్నా కూడా తనకి కృష్ణుడి మీద తనకున్న భక్తి ఏమాత్రం తగ్గలేదు. నిజంగా ఆ భగవంతుడు మనం ఎప్పుడైతే అచంచలమైన విశ్వాసం ఉంటుందో ఆయనే ప్రతి పరిస్థితి చక్కదిద్దుతాడు. అలాగే తనకు కూడా ఏమైంది? తన భర్తకి ఢిల్లీలో ఉద్యోగం వచ్చింది. ఢిల్లీలో కిషన్ సింగ్ గారు ఉన్నారు కదా, మరి కిషన్ సింగ్ గారి దగ్గరికి వాళ్ళ ఇంట్లోనే వీళ్ళకి ఒక పోర్షన్ అద్దెకిచ్చారు, అందులో ఉంటున్నారు. అలా బాబా గురించి కిషన్ సింగ్ దగ్గర తెలుసుకోవడం మొదలు పెట్టింది. ఇంట్రెస్ట్ గా తెలుసుకుంటుంది. తను అందనమాట, అన్నయ్య బాబుజీ ఇదన్నీ కాదు, మనం వారం వారం ఒక భజన మొదలెడదాం, సంకీర్తనలు మొదలెడదాం బాబా గురించి అని. ఇది బాగుందని చెప్పి బాబాకి సంకీర్తనలు వీళ్ళు మొదలు పెట్టారనమాట. సంకీర్తన కార్యక్రమం మొదలు పెట్టేవారు, వారం వారం అందరూ వచ్చేవారు. ఈవిడ చక్కగా బాబా గురించి పాటలు పాడుతూ ఉండేది. ఆ బాబా లవర్స్ అందరినీ కలుసుకుంటూ ఉండేది. కిషన్ సింగ్ దగ్గర ఏంటి, ఏళ్ళ దగ్గర ఏంటి, అందరి దగ్గర కూడా తన బాబా గురించి తెలుసుకుంటూ ఉండేది, అట్రాక్ట్ అవుతూ ఉండేది. ఒకానొక సందర్భంలో జీన్ ఆడ్రియల్ అనే ఆవిడ రాసిన అవతార్ అనే పుస్తకాన్ని వీళ్ళిద్దరూ కలిపి అప్పుడు ప్రధానైన పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కూడా వీళ్ళు తీసుకెళ్లి ఇవ్వడం జరుగుతుంది. బాబా గురించి వాళ్ళకి నెహ్రూ గారికి కూడా తెలియజేయడం జరుగుతుంది అనమాట. అలా ఉంది. కాకపోతే తన మనసులో ఎప్పుడు బాబా మహానుభావుడు, గొప్పవాడు, అంతేగాని భగవంతుడని ఆవిడ పూర్తిగా విశ్వాసం అయితే కలగదు. ఏంటంటే ఇలా చూస్తాం అనమాట, ఏం చేద్దాం, ఇలా బాబా మీద అట్రాక్షన్ పొందుతుంది. అయితే కొన్నాళ్ళు అయ్యేసరికి బాబా న్యూ లైఫ్ కి వెళ్ళారు. నవజీవనం రోజులు మొదలైనవి. నవజీవనం రోజులు మొదలైనప్పుడు కిషన్ సింగ్ గారు చెప్తారనమాట, బాబా నవజీవనంలో ఉన్నారు, ఎవరికి దర్శనాలు ఇవ్వట్లేదు, ఇక్కడే దగ్గరలో డెహ్రాడూన్ లో ఉంటున్నారు, బయట మోతీచూర్ అనే ఊరి దగ్గర ఉంటున్నారు అని చెప్తారనమాట. చెప్పేసరికి తనకి బాబాను చూడాలని కోరిక పుడుతుంది. ఎందుకంటే తన మనసులో బాబా దేవుడు కాదు అనుకుంటున్నా, మొత్తం మరి బాబా దగ్గర సంకీర్తనలు చేయటం, బాబా లవర్స్ కలవటం, బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడం ఇవన్నీ చేసేసరికి బాబాను చూడాలన్న ఆతృత తనకు పెరిగిపోయింది అనమాట. అప్పుడు ఏం చేస్తుందంటే, అలా కాదు బాబా హరిద్వార్ వస్తున్నారని తెలిసింది కదా అని ఆవిడ 2 నెలల పాపని, తన 2 నెలల బిడ్డని తీసుకొని హరిద్వార్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి స్టేషన్ కి ఎదురుగుండా ఒక గది అద్దెకి తీసుకొని అక్కడ ఉంది. ఎందుకని ఉంది? బాబా హరిద్వార్ లో దిగి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇప్పుడు అసలు ఆయన ప్రోగ్రామ్ ఏంటో ఇప్పుడు తెలియదు. అందుకని హరిద్వార్ వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు బాబా కనిపిస్తారు. ఆ కనిపించినప్పుడు ఆ ఒక్క క్షణం ఆయన దర్శనం చేసుకుందాం అన్న తపనతో 2 నెలల పసిగుడ్డుని తీసుకొని తను వెళ్ళిపోయిందంట. ఇలా వెళ్ళిపోగానే అక్కడ ఏమైంది, ఎన్నాళ్ళు వేచి ఉంది. వెయిట్ చేసి తనకి బాబా కనిపించలేదు. అయ్యో ఇదేంటని అప్పుడు మోతీచూర్ దగ్గర ఏదో ప్లేస్ ఉంది కదా, అక్కడ ఊరు బయట ఉంటున్నారని తెలిసింది కాబట్టి ఓ పని చేద్దాం,
అక్కడికి వెళ్ళి వెతుకుదాం, కనిపిస్తే బాబా కనిపిస్తారని చెప్పి అనుకుంది. చంపలో పసిబిడ్డను వేసుకుని ఒక రిక్షా అని అడిగింది. అడిగితే ఆయన రానన్నాడు. అమ్మా నీకు అడ్రస్ అయితే తెలియదు, అదంతా అడగకుండా వెళ్ళాలి, నా వల్ల కాదు, నేను రాను అన్నాడు. అయినా ఇక్కడ ఒక గుర్రం బండిని తను మాట్లాడుకుందామని అనుకుంటుంది అనమాట. రిక్షా వాడు తినేసరికి ఒక గుర్రం బండి మాట్లాడుకుని ఆ గుర్రం బండి ఎక్కి వెళ్తుంది. ఆ గుర్రం వాడికి చెప్తుంది అనమాట, ఊరి బయట పలానా చోట నాకు కరెక్ట్ గా అడ్రస్ అయితే తెలియదు, వెళ్ళాలి, పలానా ఏరియాలో ఒక బంగ్లా ఎత్తుక్కోవాలి మనం అని చెప్తుంది. వాడు సరే అని తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళేసరికి ఏమైందంటే కొంత దూరం వెళ్ళేసరికి ఆ గుర్రం ఎంతకీ కదలదు, మొరాయిస్తుంది. ఈ గుర్రం బండి వాడు కర్ర పెట్టి ఎంత అపటా కొట్టినా సరే ఆ గుర్రం కదలదు. ఇంకా ఎవరికి అడిగేసరికి నీకు ఏం చేస్తుందంటే ఆ దగ్గరలో వచ్చిన కొట్టు ఉంటే ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. అడిగేసరికి మీకన్నా గుర్రమేమమ్మా, మీరు వచ్చి ఆగింది ఆ బంగ్లా ఎదురుగుండానే అని చెప్తాడు. ఇప్పుడు ఆశ్చర్యపోతుంది అనమాట. మరి చూడండి, తనకు భగవత్ సంకల్పం తనకు అంత ఎదురుగా ఉంది. అందుకే ప్రకృతిలో ఉన్న పక్కనే కూడా ఆ పసుపులు కూడా తనకి అంత హెల్ప్ చేస్తున్నాయి. భగవంతుని చూడాలి అనుకుంది కాబట్టి ఆ గుర్రం కూడా హెల్ప్ చేసి అక్కడే ఆగిపోయింది అనమాట. అయితే ఇంకా కొట్టు వాడిని అడుగుతుంది అనమాట, ఎవరు ఉంటున్నారు ఏంటంటే, బొంబాయి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరో ఉన్నారమ్మా, చాలా మంది వచ్చారు, కానీ అందులో అందరికన్నా ఒక ఆయన పెద్ద ఆయన చాలా ఇదిగా ఉన్నారు, అందంగా చాలా గొప్పగా ఉన్నారు, కానీ భగవంతుడు చాలా చిన్న చూపు చూశారు అతనికి మాట లేదు, మూగవాడమ్మా అంటే తినక అర్థమైపోతుంది. బాబా మౌనంలో ఉన్నారని వీడికి తెలుసు కదా, ఆ కొట్టువాడికి తెలియదు కాబట్టి మూగవాడు అనుకుంటుంది. అందుకని ఏం చేస్తారు, సరే అని లోపలికి వెళ్తుంది. అక్కడ ఒక తోటమాల ఉంటాడు. ఆ తోటమాలని అడుగుతుంది, బాబు బంగ్లాలో ఎవరున్నారు అంటే, కన్ఫర్మేషన్ ఆ బాబా అని తెలియదు కదా తనకి, అందుకు కన్ఫర్మ్ చేసుకుంటుంది అనమాట. అడిగేసరికి బొంబాయి నుంచి సేట్ గారు వచ్చారమ్మా, చాలా బాగుంటారు, చాలా ఇదిగా ఉంటారు, అసలు ఆయన చూస్తూ ముచ్చటగా ఉంటుంది, కానీ ఏంటో తెలియదు ఆయన మూగవాడమ్మా అంట. అప్పుడు దీనికి అర్థమైపోతుంది. అర్థమైపోయి లోపలికి వెళ్తుంది. అక్కడ మండలి ఎవరెవరో ఒక కిరసనాయిల్ స్టవ్ వెలిగిస్తున్నాడు, సాయంత్రం వంట చేయడానికో మరి దేనికో వెలిగిస్తూ ఉంటే ఏమి చూసి పరిగెట్టుకుంటూ వస్తాడు. ఏంటమ్మా అంటే, అప్పుడు నేను బాబాని చూడడానికి ఇలా వచ్చాను అని చెప్తుంది. అప్పుడు చెప్తాడనమాట, బాబా లేరు, హరిద్వార్ వెళ్ళాడు, అక్కడ దర్శనం, అక్కడ పని మీద, రేపు వస్తాడు అంట. అయితే రేపే వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట ఆంగలో. ఇంకా రాత్రి ఆ రూమ్కి వెళ్ళి పడుకుంటుంది. ఎంతకీ నిద్ర రాదు. ఏంటంటే తప్పన రేపు పొద్దున బాబా దర్శనం అవుతుందా లేదా, బాబా ఏమంటారు, ఎలా చూడాలి, ఏంటి, అసలు మనం మెహరాబాద్ అంటేనే మనకు తప్పనతో చెందిపోతాం కదా. మెహరాబాద్ ప్రయాణం ఉందంటేనే మనకి, బాబా సమాధి దగ్గరికి వెళ్తున్నాం అంటేనే మనం ఎన్నో ఆలోచించుకుంటూ ఉంటాం ముందు రోజంతాను. అలాంటిది ఆవిడ స్వయంగా అవతారాన్ని చూద్దాం అనుకుంటుంది. మరి అలాంటప్పుడు తనకు ఎలా ఉంటుందో ఆలోచించండి. అలా ఉండి మొత్తానికి ఎలాగైతే నా రాత్రి అంతా గడిపి మన్నాడు మధ్యాహ్నం బయలుదేరి వస్తుంది అనమాట. వచ్చేసరికి అక్కడ ఒక గుడిసె లాంటి, తాటాకుడి గుడిసె లాంటిది వేసి వెదురు బొంగులతో ఒక పార్టిషన్ చేసి ఉంటుంది అనమాట. మీరు ఇదివరకు గుర్తున్న దూరంగా ఇలా ఉంటాయి, దాని మధ్యలో నుంచి మనం చూడొచ్చు అనమాట. వెదురు పార్టిషన్, ఒక గదికి పార్టిషన్ చేస్తారు. అలాంటి వాటిలో బాబా అక్కడ ఈవిచ్చిగా పని చెప్తున్నారు. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఈవిడ పక్క నుంచి చూస్తుంది అనమాట. బాబా వెనక భాగం తనకు కనిపిస్తుంది, సరిగా కనిపించట్లేదు. మరి బాబా ఏంటో తెలియదు కానీ ఆయనకు అన్ని తెలుస్తాయి కదా, ఆయన సర్వజ్ఞుడు కదా. ఈవిచ్చిని పంపించేసి వెనక్కి తిరిగి నవ్వుతూ తనకి దర్శనమిస్తారనమాట. ఇంకా ఆవిడ హృదయం అక్కడితో మారిపోయింది. అప్పటి వరకు ఏం చెప్పింది అక్కడ చెప్పడం, నేను బాబా ప్రేమికురాలు కాదు, అందుకని చెప్పి నేను వెళ్ళొచ్చు, బాబా ఆజ్ఞంతా, బాబా ఏమని చెప్పారు, ఏకాంతవాసంలో ఉన్నాను, ఎవరు కలవద్దు అని చెప్తే, ఇప్పుడు కిషన్ సింగ్ ఏమని చెప్పింది, నేను బాబా ప్రేమికులకు బాబా ఇచ్చిన ఆజ్ఞ అవుతుంది కానీ నేను బాబా ప్రేమికురాలు కాదు కాబట్టి నాకు అది ఆజ్ఞ ఇచ్చినట్టు కాదు, అందుకే నేను వెళ్తున్నాను బాబా చూడడానికి అని చెప్పింది. కానీ ఇక్కడికి వచ్చి ఆయన చూసేసరికి అన్ని మర్చిపోయి బాబా అడుగుతారు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతారు. ఏం చెప్తుంది, తనకు తెలుసు కదా బాబా ఆజ్ఞ లేదని. అందుకని బాబా నువ్వు నన్ను ఎక్కడ ఉంచావో అక్కడి నుంచే వస్తున్నాను బాబా అంటుంది. మరి బాబా ఊరుకోరు కదా. మళ్ళీ నెక్స్ట్ ప్రశ్న ఏం అడుగుతుందంటే, నీకు ఎవరు చెప్పలేదా నన్ను చూడ్డానికి రావద్దని అంటారనమాట. అనేసరికి మరి చెప్పారు కదా, అయినా వచ్చింది కదా. బాబా భగవంతుడికి, తండ్రికి బిడ్డకి మధ్యలో ఎవరైనా ఉంటారా బాబా, తండ్రి దగ్గరికి రావడానికి బిడ్డకి పర్మిషన్ కావాలా అని అడుగుతుంది అనమాట. బాబా నవ్వి చాలా అదృష్టవంతురాలి అన్నట్టు ఒక సైడ్ చేస్తారనమాట. చేసి అప్పుడు చెప్తారు, నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఎవరైనా సరే ఇక్కడికి వస్తున్నారంటే కనుక వాళ్ళని ఎవరిని కూడా నువ్వు రానివ్వద్దు, ఇది నా ఆజ్ఞ అంటారు. అప్పుడు తను చెప్తుంది అనమాట, బాబా నా ప్రాణం పోయినా సరే ఎవరిని కూడా నీ దర్శనానికి రానివ్వను అని చెప్పి మాటిస్తుంది. మాటిచ్చి బయటికి వచ్చేస్తుంది.
వచ్చేస్తూ ఉంటే యోగిష్ పిలుస్తారనమాట, పేగ వేస్తారు. ఏమనంటే రాగుతుంది, నీకు ఢిల్లీలో ఉన్న కిషన్ సింగ్ ప్రకాశ్వతి తెలుసా అని అడుగుతారనమాట. అంటే బాబా సర్వజ్ఞత అక్కడే అర్థమైపోతుంది. ఇంకా అప్పటికప్పుడు కిషన్, నేను ప్రకాశ్వతిని కానీ ఢిల్లీ నుంచి వచ్చాను కానీ ఏమీ చెప్పలేదు, ఈ 4 మాటలు మాట్లాడేసేసి వచ్చేసింది. వచ్చేస్తే అప్పుడు ఇవి చెప్తుంది, సిగ్గుపడుతుంది అనమాట. సిగ్గుపడుతుంది, ఆశ్చర్యపోతుంది, నేనే ఆ ప్రకాశ్వతిని అని చెప్తుంది. అప్పుడు ఈ చెల్లెడు ఒక్క నిమిషం ఆగు, నేను వెళ్ళి బాబాకి చెప్పొస్తాను అంటారు. చెప్పి మళ్ళా వస్తారనమాట. నీకు ఇందాక ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నువ్వు ఎవరిని కూడా ఎక్కడికి రానివ్వమాక అని చెప్పారనమాట. అలాగే తప్పకుండా నేను బాబాకి ఇచ్చినట్టే చేస్తానంట. అలాగే ఇవి దర్శనం చేసుకుని వెనక్కి వచ్చేస్తుంది. వచ్చేసరికి కరెక్ట్ గా వెళ్ళే టైంకి కిషన్ సింగ్ వాళ్ళ అల్లుడు వాళ్ళ తల్లి బాబా దర్శనం చేసుకుందా అని చెప్పి హరిద్వార్కి బయలుదేరుతూ ఉంటారనమాట. అది ఇప్పుడు చూస్తుంది. చూసి ఏం చేస్తుంది, మరి బాబాకి మాట ఇచ్చింది కదా ఎవరిని రానివ్వనని చెప్పేసి, అందుకని చెప్పి తను ఏం చేస్తుందంటే వాళ్ళని ఆపుతుంది అనమాట. వాళ్ళు ఇంకా ఎవరైనా ఒకసారి ఆలోచించండి, మన దర్శనానికి వెళ్ళిపోయాం, బాబా దర్శనానికి సమాధి దగ్గరికి మన దర్శనం చేసుకొచ్చేసి మీరు వెళ్ళద్దా వెంటనే అన్నారనుకోండి, అసలు మనకి ఎలా ఉంటుంది? అలాగే ఆడకూడదు అనమాట. ఆవిడ ఇప్పుడే దర్శనం చేసుకొచ్చింది బాబాని, మీరు దర్శనానికి వెళ్తున్నారు అంటే వద్దు అంటే అప్పుడు వాళ్ళు గౌరవ చేస్తారు అనమాట. ఇంత స్వార్థపరురాలు వాళ్ళు వేరే దర్శనం చేసుకోవచ్చు కానీ మేం చేసుకోకూడదు అని మాటలు అలా వస్తే మొత్తానికి ఎలాగైతేనే వాళ్ళని ఆపుతుందన్నమాట. అప్పుడు అనుకుంటుంది, బాబా ఎంత బాగా చెప్పారు, వెళ్ళంగానే జరిగిందంటే అక్కడ జరగబోయేది కూడా ఆయన తెలుసు కాబట్టి ఆయన చెప్పారు. ఇలా చెప్పి అప్పటి నుంచి బాబా అంటే విపరీతమైన ప్రేమ అభిమానం ఉంటుంది. అక్కడి నుంచి కూడా ఆవిడ సంకీర్తనలు అవన్నీ మొదలు పెడుతుంది. అయితే వీళ్ళు రిటైర్ అయిపోయాక మళ్ళా డెహ్రాడూన్ వచ్చి సెటిల్ అయిపోతారు. అక్కడ డెహ్రాడూన్ లో ఇవి స్థాపించిన సెంటర్ కూడా ఉందన్నమాట. దాన్ని బాబా బృందావనం, వీళ్ళందరినీ గోపికలను కూడా అంటూ ఉంటారు. కాకపోతే ఒక టైంలో బాబాతో చెప్తుందంట తిన, బాబా ఎవరు రావట్లేదు సెంటర్ కి, చాలా తగ్గిపోయేవారు, మొదట్లో చాలా ఎక్కువ మంది వచ్చేవారు ఇక్కడికి సెంటర్ లో పాటలకి భజనలకి వాటికి, ఇప్పుడు సంకీర్తనలకు ఎవరు రావట్లేదు, ఒకళ్ళు ఇద్దరు వస్తున్నారు బాబా అని చెప్తుందంట. ఇప్పుడు మనమందరం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కూడా చాలా సెంటర్లో ఇదే కదండి. ఏంటంటే చాలా తక్కువ మంది వస్తున్నారు. మనందరికి అనిపిస్తుంది, అయ్యో బాబా దర్శనానికి ఎవరు రావట్లేదు, సెంటర్కి ఎవరు రావట్లేదు, ఏంటి ఎందుకు అనిపిస్తుంది. 100లో వచ్చేస్తే మనకు హుషారు వస్తుంది, ఒకళ్ళిద్దరు వస్తే ఇదైపోతాం. కానీ బాబా ఏం చెప్పారో మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం అది. ఏమని చెప్పారంటే, నెంబర్ కాదు నాకు కావాల్సింది మీ ప్రేమ. మీరు ఏమి చేస్తున్నారో ఎక్కడ చేస్తున్నారో అది ముఖ్యం. మీ మనస్ఫూర్తిగా, నేను ఎప్పుడైతే మీరు మనస్ఫూర్తిగా ప్రేమతో చేశారో అక్కడ ఉంటాను. మనకు కావాల్సింది ఏంటంటే ఆయన ప్రెజెన్స్. ఆయన ప్రెజెన్స్ ఎప్పుడైతే అక్కడ ఉందో, ఎంతమంది ఉంటే మనకెందుకు, మనకు కావాల్సిందల్లా మనం బాబాతో ఉన్నామా, బాబా అక్కడ ఉన్నారా లేదా. అందుకని మనం ఎప్పుడు కూడా జీవితంలో ఆయన లేదు, అక్కడ ఎక్కువ మంది రాలేదు చేయలేదు, దానికైతే ఎక్కువ వచ్చారు మా దానికి తక్కువ వచ్చారు, ఇవన్నీ అనుకోవడం అనవసరం. ఎందుకంటే బాబాయే స్వయంగా చెప్పారు, ఒకళ్ళున్నా ఇద్దరున్నా ఎంతమంది ఉన్నా సరే మీరు మనస్ఫూర్తిగా ప్రేమతో చేస్తే నేను ఖచ్చితంగా అక్కడ ఉంటాను అని చెప్పి బాబా స్వయంగా చెప్పారు. కాబట్టి మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయనకి మనం అర్పించాల్సింది ఏదైనా ఒక ప్రేమే. ఈ ప్రకాశ్వతి జీవితాన్ని గురించి ఇందులోంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆవిడ భగవత్ ప్రేమికురాలు. అలాంటి ప్రేమికురాలు కనుక ఎన్నో కష్టాలని నష్టాలని అన్నిటినీ ఓర్చుకుంది కనుక ఆవిడకి భగవద్ దర్శనం అయింది. స్వయంగా అవతారుడు సశరీరంగా ఉన్నప్పుడు ఆవిడ దర్శనం ఆవిడ చేసుకోగలిగింది. అంతేకాకుండా ఆవిడ సంకీర్తనలతో బాబాని ఎప్పుడు కూడా కొలుస్తూ ఉండగలిగేది. బాబాతో చాలా సార్లు మాట్లాడడం చేయడం ఎన్ని కూడా జరిగినాయి అన్నమాట. ఇప్పుడు బాబా శరీరంగా లేకపోవచ్చు, కానీ మనం చేయగలిగేది ఏంటంటే ఎప్పుడు కూడా ప్రేమతో ఆయన్ని, ఎప్పుడైతే మన ప్రేమతో మనస్ఫూర్తిగా ఇంకొక దాని గురించి ఆలోచించకుండా ఎప్పుడైతే మనం ఆయన్ని ప్రేమిస్తూ ఉంటామో అప్పుడు ఆయన ప్రేమల పాత్రలు అవుతాం. ఇలాంటి చిన్న చిన్నవి మన జీవితంలో మనం ఒక పెద్ద సమస్య అనుకుంటున్నాం, ఇవాళ మనకున్న పరిస్థితుల్ని ఒక పెద్ద సమస్యగా పరిగణిస్తున్నాం. ఏదైనా సమస్య కాదు, బాబాతో ఉన్న నాళ్ళు ఏది కూడా సమస్య కాదు. ఏదైనా ఆయన ఇచ్చ ప్రకారం జరుగుతోంది. ఇప్పుడు జరిగేది ప్రతిదీ కూడా ఆయన ఇచ్చ ప్రకారమే జరుగుతుంది. బాబా ప్రేమికులు అయిన మనందరం కూడా ఆయన ఇచ్చ ప్రకారమే ఉండాలి, ఆయన ఇచ్చకి గౌరవించాలి. కాబట్టి గౌరవిస్తూ మనం చేయగలిగింది ఏంటంటే కేవలం ఆయన నామం చేయడం, ఆయన స్మరించుకోవడం, ఇంకా ఎక్కువ టైం ఆయనతో స్పెండ్ చేయడం. అది చేస్తూ ఆయన ప్రేమలో ఉందాం.
అవతార్ మెహర్ బాబా की అవతార్ మెహర్ బాబా కీ జై. అణు అణువు నిండి ఉన్న అవతారుని రూపము గాంచుమా ప్రేమిక. అణు అణువు నిండి ఉన్న అవతారుని రూపము గాంచుమా ప్రేమిక. ఆకులో పువ్వులో కాయలో కొమ్మలో చెట్టులో పుట్టలో గుట్టలో ఏ చోటను చూసినా ఆ రూపమే, ఏ నోటన విన్నా ఆ నామమే. అణు అణువు నిండి ఉన్న అవతారుని రూపము గాంచుమా ప్రేమిక. కలడా లేడన్నాడా హిరణ్యాక్షుడు, కనిపించెను వరాహమై జగన్నాథుడు. కలడా లేడన్నాడా హిరణ్యాక్షుడు, కనిపించెను వరాహమై జగన్నాథుడు. ఉన్నా లేడన్నాడా రావణుడు, ఉన్నా లేడన్నాడా రావణుడు. 10 తలలను త్రెంచాడు శ్రీరాముడు, 10 తలలను త్రెంచాడు శ్రీరాముడు. కనలేని వారికి కనిపించడు, కనలేని వారికి కనిపించడు. కనిపించినా కరుణించడు, కనిపించినా కరుణించడు. ఆకులో పువ్వులో కాయలో కొమ్మలో చెట్టులో పుట్టలో గుట్టలో ఏ చోటను చూసినా ఆ రూపమే, ఏ నోటన విన్నా ఆ నామమే. అణు అణువు నిండి ఉన్న అవతారుని రూపము గాంచుమా ప్రేమిక. దివ్య స్పర్శతో కుబ్జా కన్యగా మారే, దివ్య స్పర్శతో అహల్య శాపము తీరే. దివ్య స్పర్శతో కుబ్జా కన్యగా మారే, దివ్య స్పర్శతో అహల్య శాపము తీరే. ధన్యమాయ శబరి జన్మ దివ్య సేవతో, ధన్యమాయ శబరి జన్మ దివ్య సేవతో. అనన్యమాయ హనుమ భక్తి దివ్య సేవతో, అనన్యమాయ హనుమ భక్తి దివ్య సేవతో. అన్యదా శరణమని ఆశ్రయించితే, అన్యదా శరణమని ఆశ్రయించితే. సర్వదా కాచును అవతారుడొక్కడే, సర్వదా కాచును అవతారుడొక్కడే. ఆకులో పువ్వులో కాయలో కొమ్మలో చెట్టులో పుట్టలో గుట్టలో ఏ చోటను చూసినా ఆ రూపమే, ఏ నోటన విన్నా ఆ నామమే. అణు అణువు నిండి ఉన్న అవతారుని రూపము గాంచుమా ప్రేమిక. అరుదించెను అవతారుడు మెహర్ బాబాగా, అందించెను అతని ప్రేమ మనకు కాన్కగా. అరుదించెను అవతారుడు మెహర్ బాబాగా, అందించెను అతని ప్రేమ మనకు కాన్కగా.
అందుకొనిన వారి జన్మధన్యమౌనుగా, అందుకొనిన వారి జన్మధన్యమౌనుగా, అంతులేని ఆనందం చేరువౌనుగా, అంతులేని ఆనందం చేరువౌనుగా. ఆ దేవదేవుని చెంత చేరగా, ఆ దేవదేవుని చెంత చేరగా, ఆరాట పడువారి బ్రతుకు పండగ, ఆరాట పడువారి బ్రతుకు పండగ. ఆకులో పువ్వులో కాయలో కొమ్మలో చెట్టులో పుట్టలో గుట్టలో ఏ చోటను చూసినా ఆ రూపమే, ఏ నోటను విన్నా ఆ నామమే. అణు అణువు నిండి ఉన్న అవతారుని రూపము గాంచుమా ప్రేమికా. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. దివ్యాధికారమున సర్వోన్నతుడనన్న సర్వేశ్వరేశ్వర మెహరీశ్వరా. దివ్యాధికారమున సర్వోన్నతుడనన్న సర్వేశ్వరేశ్వర మెహరీశ్వరా. హృదయాలయాదేశముదమార నిన్ను కొల్వా ముందుగా నిలిచానురా. నా వందనమిదే శ్రీధరా. దివ్యాధికారమున సర్వోన్నతుడనన్న సర్వేశ్వరేశ్వర మెహరీశ్వరా. హృదయాలయాదేశముదమార నిన్ను కొల్వా ముందుగా నిలిచానురా. నా వందనమిది శ్రీధరా. సుందర సుకుమార నీ చరణ కమలముల, సుందర సుకుమార నీ చరణ కమలముల స్పృశించి తరింప తలచానురా. స్పృశించి తరింప తలచానురా. తను వెళ్ళ కనులాయ తిలకింప నీ రూపు, తను వెళ్ళ కనులాయ తిలకింప నీ రూపు. త్రిభువనైక సౌందర్య సుగుణాకరా. త్రిభువనైక సౌందర్య సుగుణాకరా. కూరిమితో నా కోరిక తీర్పగరయమున రాసెత కోటి ప్రభాకర్ తేజమలరగా. కూరిమితో నా కోరిక తీర్పగరయమున రాసెత కోటి ప్రభాకర తేజమలరగా. దివ్యాధికారమున సర్వోన్నతుడనన్న సర్వేశ్వరేశ్వర మెహరీశ్వరా. బహునామరూపాల భువినవతరించావు, బహునామరూపాల భువినవతరించావు. విధనంబులననేమో విశదీకరించావు, ఇహ పరములననేమో విశదీకరించావు. మెహర్ బాబవై కనిలో అవతరించితివీవు, మెహర్ బాబవై కనిలో అవతరించితివీవు. ప్రేమించి ప్రేమించమన్నావుగా, ప్రేమించి ప్రేమించమన్నావుగా.
అభినయమే ఆరాధన కాగా పదగతులే నిన్ను ప్రస్తుతించగా అభినయమే ఆరాధన కాగా పదగతులే నిన్ను ప్రస్తుతించగా భావరాగ తాళలయ సంసేవిత పాలిత దేవత దివ్యాధికారమున్న సర్వోన్నతుడనన్న సర్వేశ్వరేశ్వర మెహరీశ్వరా హృదయాలయాధీశముదమార నిను కొల్వ ముందుగా నిలిచానురా నా వందనమిది శ్రీధరా దివ్యాధికారమున సర్వోన్నతుడనన్న సర్వేశ్వరేశ్వర మెహరీశ్వరా అవతార్ మెహర్ బాబా की जय। అవతార్ మెహర్ బాబాకి జై। సందర్భం ఏంటంటే కదిరిలో వాళ్ళు ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఇది ఒక వార్షికోత్సవం అని చెప్పి ఇది చాలా మంది వక్తలు వారి వారి ఉపన్యాసాలు పంపించారు అనేటటువంటి విషయం సుధాకర్ ద్వారా తెలిసింది. సుధాకర్ అడిగాడు, అన్నయ్య నువ్వు కూడా ఏదైనా చిన్న ఉపన్యాసం పంపించు అని. అయితే చిన్న గమ్మత్తైన విషయం మీకు చెప్పాలి. 30 సంవత్సరాల క్రితం కదిరిలో ఎప్పుడైతే సెంటర్లు కట్టారో ఆ కట్టినప్పుడు అక్కడ కార్యక్రమాలు జరిగాయి. దానికి వెళ్ళాం. మొట్టమొదటి కదిరిలో సెంటర్ ఓపెన్ అయినప్పుడు వెళ్ళాం. అది 30 ఏళ్ల క్రితం. అక్కడ యక్షగానం చెప్పాం, 3 చోట్ల చెప్పాం. అవి బాగా సక్సెస్ అయ్యాయి. చాలామంది బాగా ఇన్స్పైర్ అయ్యారు కూడా. తర్వాత ఇంతవరకు నేను ఆ ఊరు వెళ్ళలేదు. సందర్భం ఏదైనా కావచ్చు కానీ మా ఉపన్యాసాలు గట్టా అక్కడ లేవు. ఇప్పుడు మళ్ళీ సుధాకర్ ద్వారా అడిగితే సరే అని చెప్పి ఓ 10 నిమిషాలు ఎంతో మాట్లాడమన్నాడు. సరే, ఈ విధంగా ఏంటంటే అప్పుడు నేను ఏదైతే యక్షగానంలో చెప్పినటువంటి దానిలో కొన్ని అంశాలు ఉంటాయి. ఏవో పద్యాలను చదువుతాము జనాన్ని ఆకర్షించడం కోసం అని చెప్పి, వాళ్ళని ఆకట్టుకోవడం కోసం అని చెప్పి కొన్ని భావయుక్తమైనటువంటి విషయాలను చెప్పడం జరుగుతూ ఉంటుంది. సరే, అదేవిధంగా మళ్ళీ మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే బాబాజీ చరిత్ర ఇవి అవి అందరికీ తెలిసిందే, పిల్లలు కూడా ఇప్పుడు చెప్తారు. అంచేత వక్తలు ఏదైనా చెప్పేటప్పుడు అందులో నావెల్టీ ఉంటే ఏదైనా కొత్త విషయాన్ని ఆకట్టుకునే విధంగా చెప్తే వింటారు తప్పిస్తే, లేకపోతే ఏదో ఎక్కాలు అప్పుడు చెప్పినట్టుగా 2 1 2 2 4 అనేటటువంటి విషయాన్ని వినేటటువంటి పరిస్థితుల్లో ఏ బాబా ప్రేమికులు లేరు. ఎందుకంటే అందరికీ అన్నీ తెలుసు. అప్పుడు చెప్పినటువంటి ఒక 2 పద్యాలు ఏవైతే జనాన్ని ఆకట్టుకోవడం కోసం అని చెప్పేసి శంకర శ్రీరామారావు గారు వాళ్ళు రాసినటువంటివి, ఆ చదివినే మళ్ళీ ఇప్పుడు చదువుతున్నాను. అంచేత ఆ విధంగా మీకు ఇప్పుడు మళ్ళీ ఒకసారి గుర్తు చేయడం, అంటే అప్పుడు యక్షగానం చెప్పిన వాళ్ళు నేను సుమా అనేటటువంటి ఒక అంశం. రెండవది, దీనికి పెద్ద ప్రిపరేషన్ అక్కర్లేదు, ఎందుకంటే నిత్యం ఈ నోట్లో ఆడుతూనే ఉంటాయి కాబట్టి. దీని గురించి చెప్పుకోవాల్సి వస్తే, బాబా ఇలాగే సహవాస కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. 55లో 58లో సహవాస కార్యక్రమాన్ని బాబా ఏర్పాటు చేయడం జరిగింది. 55లో సహవాస కార్యక్రమం బాబా హైదరాబాద్లో ఏర్పాటు చేసేటప్పటికి ఒక యాక్సిడెంట్ అమెరికా దేశంలో అయిపోయాడు. రెండవది 58లో మళ్ళీ సహవాస కార్యక్రమం పెట్టేటప్పటికి 2 యాక్సిడెంట్లు అయ్యాయి బాబా. 56లో కూడా మరొక యాక్సిడెంట్ అయిపోయాయి. యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత ఆయన నడక ఎలా నడిచేవాడైనా చాలా వడివడిగా చూసేవాళ్ళకి ఒక ముచ్చటగా ఉండేది. యాక్సిడెంట్ అయ్యి ఎముకలన్నీ కూడా విరిగిపోయేటువంటి పరిస్థితుల్లో ఉండేటటువంటి వాడు నడిచేటటువంటి పద్ధతి ఎలా ఉంటుంది? సరే, ఏదో సాయం తీసుకొని కుర్చీ అది ఇది పట్టుకొని మొత్తం ఏదో చేసినప్పటికీ కూడా ఆ మనిషిలో ఉండేటటువంటి అందం కానీ మరొకటి కానీ ఏమీ తగ్గలేరు. పైగా ద్విగుణీకృతమైనటువంటి చక్కటి ఆనందం ఉండేటటువంటి పరిస్థితి ఆయన దగ్గర ఉండేది. దీని గురించి మన వాళ్ళ ఆంధ్ర నుంచి చాలా మంది ఆ సహవాస కార్యక్రమాలకు వెళ్ళడం, అక్కడ ఏదో జరగడం, వీళ్ళందరూ పాటలు పాడడం, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తున్న సినిమాల్లో వీటిలో బట్టి ఆ రోజుల్లోనే వీటన్నిటి కూడా పద్యాలు, మంచి పద్యాలు రాశారు మనవాడు. అందులో ఒక పద్యం ఇప్పటికీ ఈ రోజు యక్షగానం చెప్పి ఈ పద్యాన్ని చదువుతాం, ఎందుకంటే అంత చాలా గొప్పదైనటువంటి. దానిలో అంటాడు కవి,
ఇంటి పోయిన కాళ్ళు కుదురు పట్టకుండా సహవాస కార్యము నడిపినావు. ఆ కాలు ఇంకా పూర్తిగా సెట్ అవ్వలేదయ్యా, నీకు ఇబ్బంది పడుతున్నావు. అయినప్పటికీ కూడా ప్రేమికులందరినీ కూడా సంతోష పెట్టడానికి అని చెప్పి సహవాస కార్యక్రమాన్ని పెడతాడు. జ్వరము ముమ్మరమైన సరకు చేయకపోతే సరస్వత్తులే వేళ నడిపినావు. జ్వరం ఒక గంటలో జ్వరం వచ్చేస్తుంది ఆయనకి, మళ్ళీ నవ్వుతూ ఉంటాడు, జ్వరం తగ్గిపోతుంది వెంటనే. మళ్ళీ తర్వాత కొంతసేపు మళ్ళీ టెంపరేచర్ పెరిగిపోతుంది. అది ఈడ్చిదరికి వాళ్ళకి మెహరామాయికి వాళ్ళకి తెలుస్తుంది తప్పిస్తే పైవాళ్ళకి తెలియదు. అంత జ్వరంలో కూడా దర్శనం అయిపోతుంది. అలా ఉన్నప్పటికీ కూడా అది తెలియకుండా ఉంచుతూ అందరినీ కూడా హ్యూమరస్ మూడ్లో ఉంచడానికి అని చెప్పేసి ఎప్పుడు కూడా చక్కటి హాస్య ప్రహసనంలోనే అందరినీ ఉంచేటటువంటి చలోక్తులు విసురుతూ ఉంటావు, అందరినీ నవ్విస్తూ ఉంటావు. అది నీ తరపు లక్షణం, అందులో గొప్పతం. అంచేత మెతుకైన ముట్టగా నిన్నకుండేవి నీవు పిండి వంటలు మాకు పెట్టినావు అన్న. అక్కడ మన ఆంధ్ర వాళ్ళందరికీ కూడా సరిగ్గా రుచికరంగా ఉండేటటువంటి వాటిని వండున్నాయా, మనం తినేటటువంటి నాన్ రొట్టెలు ఇలాంటివన్నీ పెట్టినట్టయితే మీరు చాలా ఇబ్బంది పడతారు అని చెప్పేసి వాళ్ళకి కావాల్సినటువంటివన్నీ కూడా అక్కడ బాబా చేయించేటటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది. అంచేత మన వాళ్ళందరికీ ఇష్టమైనటువంటి వంట అది చేసి పెట్టండియా. వాళ్ళు బాబా ఆంధ్ర నుంచి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళకి కొంచెం నోటికి సంతృప్తిగా ఉండేటటువంటి భోజనం పెట్టండి. అదే మా మహారాష్ట్ర వాళ్ళు హిందీ వాళ్ళు అయితే ఒక ప్రవచనం ఇస్తూ వాళ్ళు చక్కగా తీసేసి కూర్చుంటారు అని చెప్పి సరదాగా చెప్పాడు ఆయన. పెళ్లి గారు ఇలాగే సరదాగా చెప్పిన మాటలన్నీ కూడా ఆయన చెప్పినవన్నీ కూడా పుస్తకంలో ఎన్నో రికార్డ్ అయి ఉన్నాయి. ఇలాగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంత చిత్రము ఈ ప్రేమకు అంతుగలదే అంటాడు. ఎంత చిత్రం అసలు నీ ప్రేమకి ఎక్కడైనా అంతుందా? బ్రహ్మాండమైనటువంటి ఇటువంటి బాధలను భరిస్తూ నువ్వు వచ్చినటువంటి వాళ్ళందరినీ సంతోషపెట్టడానికి అని చెప్పేసి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో అందరినీ కూడా నీ ప్రేమకు అంతుగా ఉంది. మానవులపై నీకెంత మమతం ఉంది. హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు కదా. జ్వరం అంటున్నావు, కాలు ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి. ఇటువంటి వాటిలో ప్రజాదర్శన కార్యక్రమాలు పెట్టి ఆ కిందకు వచ్చి ఆ మీదకి వచ్చి ఆ స్టేజ్ మీద కూర్చుని కింద కూర్చొని అందరికీ దండాలు పెట్టి వాళ్ళందరూ వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటే వాళ్ళందరినీ ఆశీర్వదించి వాళ్ళందరికీ కూడా ప్రసాదాలు పంచి ఇవన్నీ చేయటం ఎందుకయ్యా? హాయిగా విశ్రాంతిగా వాళ్ళ దగ్గర కూర్చోవచ్చు కదా. మానవుల పైన నీకెంత మమత ఉండే, సహజ విశేష లక్షణము చూపు మహికి వచ్చి నీవు నిక్కమ్మ నెహరుదేవ అంటాడు. నువ్వు ఈ భూమికి వచ్చినటువంటి వాడిని సహజ లక్షణం అంటే మానవులకు ఉండేటటువంటి లక్షణం అది. ఇంకా సహజ లక్షణం కాకుండా విశేష లక్షణం మరొకటి ఉంది. అదేమిటంటే నువ్వు భగవంతుడివి. ఏకకాలంలో మానవ చైతన్యాన్ని భగవత్ చైతన్యాన్ని రెండింటినీ అనుభవిస్తూ అంతమందికి మూర్తి వహించినటువంటి మౌనాన్ని నీలో దాచుకుంటూ పైకి నువ్వు మాట్లాడేటటువంటి సంభాషణలు కూడా కదలికల వాటి ద్వారా చక్కగా అందంగా అందరికీ తెలియజేసే విధంగా లక్షణము చూడు మనకి వచ్చి తెలియదు నిక్కమ్ము హరదేవా అని ఈ భూమి మమ్మల్ని అందరినీ కాపాడడానికి వచ్చావా నాయన, నువ్వు ఎంత గొప్పవాడు అని చెప్పి ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్పుకునేటటువంటి ఈ పద్య రూపంలో ఈ పద్యరత్నం అనుకోవచ్చు. ఎందుకంటే ఎన్ని యక్షగానాలు చెప్పాం, చాలా చెప్పాం, ఇంచుమించుగా 1000 వరకు చెప్తుంటాం ఆంధ్రలో అనేక జాగాల్లో. అందులో కదిలో 3 చెప్పాం మొట్టమొదట. ఇలాంటివి ఇవన్నీ గుర్తు తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు మా సుధాకర్ అడిగితే సరే ఇంకేదో సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ మేనేజ్లే అప్పుడు చెప్పిందే ఒక్కసారి రిపీట్ చేద్దాం మళ్ళీ అందరికీ కూడా గుర్తు వచ్చే విధంగా అని చెప్పి అనుకున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। पाडवे 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 कोयिला पाडवे पाटगा प्रभु मेहेरु माट पाडवे 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 कोयिला पाडवे పాటగా ప్రభు మెహరు మాట చిగురు మేతలు మాని చింతించేదేలనే చిగురు మేతలు మాని చింతించేదేలనే పొగులకే రగులకే పొదరిల్లదు
పగులునే హృదయంబు దిగులు మానవి సఖి పగులునే హృదయంబు పగలెల్ల నేడుని పాటలే విననైతే పాడవే 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 కోయిలా పాడవే పాటగా ప్రభు మేరు మాట ఏనాటి నీ ప్రియుడు ఆనాటి కృష్ణుడే ఏనాటి నీ ప్రియుడు ఆనాటి కృష్ణుడే నానాత్వ భావమిల నాశమునరింపగా పరమ గురువులు పిలువ పరుగులిడి వచ్చెనే దొర మెహరాఖ్యుడై ధర సంచరించెనే పాడవే 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 కోయిలా పాడవే పాటగా ప్రభు మేరు మాట ప్రేమ స్వరూపుడే ప్రేమావతారమే ప్రేమ స్వరూపుడే ప్రేమావతారమే ప్రేమ హృత్కమలహిత ప్రేమ భాస్కరుడే ప్రేమ హృదయమే నీదు ప్రేమి మందిరమే ప్రేమతో సేవించి ప్రియునిలో చేరవే పాడవే 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 కోయిలా పాడవే పాటగా ప్రభు మేరు మాట अवतार मेहर बाबा की जय 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 प्रियमारा पिलिचामु प्रियतम बाबा परमात्म परंदाम मेहरु बाबा प्रियमारा पिलिचामु प्रियतम बाबा परमात्म परनाम मेहरु बाबा ओ प्रेम सागरा मेरा राधुरा ओ प्रेम सागरा मेरा राधुरा प्रभुआ अवतार मेहरु बाबा प्रियमारा पिलिचामु प्रियतम बाबा परमात्म परनाम मेहरु बाबा ఘనమైన నిన్ను విడలేము బాబా ఘనమైన నిన్ను విడలేము బాబా కనులార నిన్ను చూడాలి బాబా కనులార నిన్ను చూడాలి బాబా కరుణాంతరంగా మమ్ము కరుణించుము బాబా కరుణాంతరంగా మమ్ము కరుణించుము బాబా కలలు కంటున్నా కలలు కంటున్నా కనిపించలేని రూపం ప్రభువా అవతార్ మేరు బాబా ప్రియమాన పిలిచాము ప్రియతమ బాబా పరమాత్మ పరనామ మేరు బాబా చిరునవ్వులనికే ఇదానంద రూపా చిరునవ్వులు పలికే ఇదానంద రూపా ఆనందం సగి పరమానంద రూపా ఆనంద పలికే పరమానంద రూపా ఒకసారి నీ ప్రేమం కవికోము బాబా ఒకసారి నీ ప్రేమను సరిచూపు బాబా నాగరిని ఉన్నా నా మనసు తెలుపతే ప్రభువా అవతార్ మేరు బాబా ప్రియమాన పిలిచాము ప్రియతమ బాబా పరమాత్మ
మమ్మేలరు బాబా ఓ ప్రేమ సాగర మమ్మేల నాదరా ఓ ప్రేమ సాగర మమ్మేల నాదరా ప్రభువా అవతార్ దేవ్ బాబా ప్రియమాన పిలిచావు ప్రియతమ బాబా పరమాత్మ పరంధామ ప్రియను బాబా मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय ओंकार रूपा बाबा కరుణించు ఓ బాబా నీ ప్రేమయే మాకొసగు మా జన్మ తరింప అవతార్ మెహర్ బాబా నీ నామము వింటుంటే నిలువెల్లమై మరచి ఎవరేమని అన్నాను నా దైవము నీవేగా నీ పాద చరణాల శరణంటి మెహర్ బాబా నీ ప్రేమకు పాత్రులము అవతారు మెహర్ బాబా అవతారు మెహర్ బాబా నిన్ను చూడని కన్నులేలా నిన్ను కొల్లవని కరమేలా నీ కరుణయే మా పైన వెదజల్లుము ఓ బాబా నీ ప్రేమ బీజాలు నాటావు హృదిలోన నీ బందీ నేనైతి మరచాను నా గమ్యం అవతార్ మెహర్ బాబా గోపి గారికి అతని సతీమణి లక్ష్మీ గారులకు మా ప్రత్యేకమైన జయభావాలు. అలాగే కదిరిపట్నంలో ఉన్న బాబా ప్రేమికులందరికీ మా ప్రత్యేకమైన హృదయపూర్వక జయభావాలు. దీనికి మాకు సహకరించిన మచిలీపట్నం సుధాకర్ గారికి మరీ ప్రత్యేకమైన జయబాబాలు తెలుపుకుంటూ ఆయన సౌహృదయంతో మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రత్యేకమైన జయబాబాలు మేము తెలుపుకుంటున్నాం. మా ధర్మవరం సెంటర్ నేను ప్రెసిడెంట్ పి రమేష్ మరియు సెక్రటరీ గారు పిఆర్ సుజాత గారు మేమిద్దరు మీ యొక్క కదిర్ సెంటర్ సవాస్ కార్యక్రమానికి ప్రత్యేకమైన జయబాబాలు తెలుపుకుంటున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై. కదిరి సెంటర్ ప్రేమిక సహవాస్ జూలై 27, 28 తేదీలలో సహవాస్ జరిగింది. అదేవిధంగా 2020, 27, 28 జూలైకి సంవత్సరమైన సందర్భంగా విర్చువల్ సహవాస్ చేస్తున్నారు. ధర్మవరం సెంటర్ సెక్రటరీ పిఆర్ సుజాత నేను బాబా ప్రేమికులందరితో ప్రేమను పంచుకునే అవకాశం ఈ విధంగా నాకు లభించింది. కదిరి సెంటర్ నుండే ధర్మవరం సెంటర్ ఏర్పడింది. బి రామకృష్ణయ్య గారు సిటిఓ గారు కదిరిని విచ్చేసినప్పుడు అక్కడ సెంటర్ ఏర్పడింది. అలాగే గాండ్లపెంట నారాయణ శెట్టి గారి కుమార్తె వివాహ సందర్భంగా బి రామకృష్ణయ్య గారు కిలార్ రామకృష్ణారావు గారు నాగార్జున సాగర్ ఇరువురు వివాహానికి వచ్చిన సందర్భంగా అదే టైంలో ధర్మవరంకి వచ్చి ధర్మవరంలో సెంటర్ నెలకొల్పినారు. ఒక ప్రేమికుడు బాబాకు విధేయుడైతే ఆ ప్రేమికుని కుటుంబం అంతా సమస్త బాధ్యతలను బాబానే స్వీకరిస్తారు అనేది ఉదాహరణగా ఆ ప్రేమికుడు సావక్ కొత్వాల్, అతని కుమార్తె నాజు కొత్వాల్ ప్రేమ మహాసాగరం అనే పుస్తకంలో బాబాతో వారికి ఉన్న అనుభవాలను పొందుపరిచినది. నాజు కొత్వాల్ చెప్పిందనమాట. అమ్మగారు నాన్నగారు ప్రేతం బాబా సహచర్యంలో సన్నిహితంగా మెలిగినా భౌతిక దూరంగా మెలిగినా కూడా వాళ్ళు భాగ్యశాలులే అని చెప్పి
అనిందనమాట. బాబాను భగవంతునిగా స్వీకరించి జీవితం గడపడం చాలా కష్టము, సులభతరం కాదు. వారు బాబా సేవలో మైమరచి అతనితో జీవించిన నాళ్ళు వారి ప్రేమను ఆస్వాదించి ఇప్పుడు శాశ్వత సౌఖ్యం అనుభవించినారు. పిల్ల, నేను, తమ్ముడు, ఆది చాలా అదృష్టవంతులము. మా తల్లిదండ్రులు మాకు దేవుని బంగారు పళ్ళెంలో పెట్టి అందించినారు. ఆ ప్రేమ మహాసాగరంలో తేలియాడుతూ వినోదిస్తూ వారి సన్నిధిలో గడిపాము. భగవంతుని సహచర్యంలో స్వచ్ఛమైన వెచ్చని ప్రేమను ఆస్వాదించాము. కష్టతరమైన కాపలా సావకత్వాలు రాత్రి టైంలలో కాపలాదారినిగా చాలా ఏండ్లు ఉన్నారన్నమాట. మనకు తెలిసినంతగా భావుకల్చూరి గారు కూడా నైట్ వాచ్మెన్గా రాత్రి కాపలాదారినిగా బాబా దగ్గర గడిపినారు. రాత్రి కాపలాదారిగా ఉండటం అంటే చాలా కష్టమైన పని. దానికి బాబా కొద్ది మందిని ఎన్నుకున్నారు. వాళ్ళలో సావకత్వాలు ఒకరు, భావుకల్చూరి గారు ఒకరు. నాజుకత్వాలు నర్సుగా జీవితం ప్రారంభించింది. హిల్లా వైవాహిక జీవితం ప్రారంభించింది. ఆది అంటే తమ్ముడు వాడియా కాలేజీలో చదువు కొనసాగిస్తున్నాడు. సావకత్వాలు బాబాతో మెహరాజాద్లో ఉంటూ ప్రయాణాలలో అనుసరిస్తున్నాడు. 1953 నుండి 58 వరకు అతన్ని రాత్రి కాపలాదారిగా పనిచేయమని బాబా ఆదేశించినారు. ప్రతి రాత్రి విధి నిర్వహణలో ఆయన ముందుగా బాబా పాదపద్మములను నుదుటితో తాకి నీవు దయాసాగరుడువు అని 3 సార్లు పలికిన తర్వాత కాపలా మొదలుపెట్టేవాడు. కాపలా వేళలో ప్రదేశాలను బట్టి రాత్రిళ్ళు, పగలు 7 గంటలు, 8 గంటలు, 12 గంటలు ఈ విధంగా టైం కొనసాగిస్తూ ఉండేది. ఆ విధంగా భగవంతుని సహచర్యంలో రాత్రి కాపలాదారుగా సావకత్వాలు ఎన్నో ఏండ్లు బాబాతో గడిపినారు. రాత్రి కాపలాదారిగా విధి నిర్వహణ ఉండటం చాలా కష్టము. అది బాబా దయ వల్లనే సాధ్యమైంది అని తను అంటూ ఉంటాడు. అది తనకు అందించిన సేవా భాగ్యము అని అతను నిరంతరం సంతోషపడేవాడు. ఆ సమయంలో కాపలా సమయంలో ఉన్నప్పుడు దగ్గు కానీ, తుమ్ము కానీ, చీదటం కానీ, గుటక మింగటం కానీ ఈ విధంగా ఏది చేయరాదనమాట. ఇవి ఏం చేసినా బాబా పనికి భంగపరుస్తాయని అంటారు. అయినా నాన్న ఆ పనిని మహద్భాగ్యంగా భావించి బాబా నాకు ఇది ఇచ్చిన అవకాశము అని అవతారుడు విశ్వకార్యక్రమం చేస్తూ ఉంటారు కదా, ఆ విశ్వకార్యక్రమం నిర్వహించే ప్రభువుకు నేను సహాయపడినాను, నేను రాత్రి కాపలాదారినిగా భగవంతుని వెంట ఉన్నాను అని చాలా సంతోషపడేవారు. ఆయనకు ఆధ్యాత్మికంగా ఎంత ప్రయోజనం చేకూర్చినాయో మనము ఊహించవచ్చును. రాత్రి కాపలా స్వీకరించిన వారిలో భావుకల్చూరి గారు కూడా ఒకరు. అతన్ని కూడా ఏకదాటిగా 12 గంటల కాలం పాటు రాత్రి కాపలాదారినిగా బాబా దగ్గర ఉండే మండలి సభ్యుల్లో ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది. ఒకసారి బాబా ఆయనతో ఇలా అన్నారు, నేను సాధారణ మానవుని వల్లే నిద్రపోతూ ఉంటున్నాను అనుకుంటావా? నేను ఎప్పటికీ మెలకుగానే ఉంటాను, విశ్వ కార్యక్రమంతో ఎరుకుతో ఉంటాను. నాన్న ఈ మాటలు విని రాత్రి కాపలాదారినిగా నిరంతరం మెలకుగా ఎప్పుడు బాబాను తలుచుకుంటూ సేవిస్తూ ఉండేవాడు. డ్యూటీ అయ్యాక బాబా నాన్నగారికి ముఖ్యమైన వార్తా విశేషాలు ఏమన్నా, వార్తాపత్రికల్లో అయినా విశేషాలు ఏమన్నా ఉంటే తెలపమని చెప్తే ప్రకృతి బీభత్సాలు, యుద్ధాలు, కరువు కాటకాలు అన్నిటినీ బాబా ముందు వ్రాసి తెలియపరిచేవారు సావకత్వాలు. ఆ తర్వాత బాబా మంచం మీద ఒక చిన్న చేతి రుమాలును, తెల్లటి చేతి రుమాలను మంచం మీద పరిచి దానిపై తన కాలు ఉంచితే, కుడి కాలును ఉంచితే బాబా 100 సార్లు పాదాన్ని నమస్కరించేవారు. ఆ విశ్వ కార్యక్రమము అది ఏ విధంగా ఉంటుంది అనేది మనకు తెలియదు. ఎందుకు బాబా నాకు ఈ విధంగా ఉంచినావు అని ప్రశ్నించే ధైర్యం కూడా లేదు. ఆ విధంగా పగులు ఒకసారి రాత్రి పరుండబోయే ముందు మరలా మంచం మీద చేతురుమాలు పరిచి బాబా సావకత్వాల పాదం పైన పెడితే బాబా 100 సార్లు నమస్కారం చేసుకునేవాళ్ళు. మరి అది ఏమి కార్యక్రమం ఏమి అని అడిగే ప్రశ్నించే ధైర్యం లేక విధేయుడిగా సావకత్వాలు అదేవనిగా ఉండిపోయేవాడు. ఈ జేబు రుమాలను అతి జాగ్రత్తగా ఉంచు అని నాజుకత్వాలకు చెప్పినాడు. నేను ఇంతకాలం దాన్ని జాగ్రత్తగా కాపాడినాను, నీవు కూడా అదేవిధంగా దాన్ని భద్రంగా కాపాడు అని చెప్పి సావకత్వాలు నాజుకత్వాలకు చెప్పినారు. ఇది జరగాక బాబా సదుపాయాలన్నీ సరిచూసి మళ్ళా బాబా దేహాంగములన్నీ దుప్పటితో క్లీన్గా కప్పుకున్న తర్వాత అతను బయటికి వచ్చేసేవాడు. సీలింగ్ ఫ్యాన్ కూడా రూమ్లో ఉంచేవాడు అనమాట. కిటికీలన్నీ మూసేసి ఎంత పని ఉన్నానో అవన్నీ చేసి బయటకు వచ్చేసేవాడు అనమాట. ఇతను ఎప్పుడు
ముస్లిం కోటు ధరించి ఒక నిక్కర్లాగా వేసుకునేవాడు సావుకొత్వాల్. నాన్నగారి విధేయత గురించి చెప్పే కన్నా మీకు కథ వినిపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఒక చిన్న కథ చెప్పినారు. 1954 గోదావరి నదిపై కొవ్వూరు వద్ద జరిగిన ఒక సంఘటన వివరిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చెప్తున్నాను. మహాబలేశ్వర్ నుండి బాబా పూనాలో ఉన్న నాన్నను ఇతర శిష్యులను వెంటబెట్టుకుని కొవ్వూరు వచ్చారు. అక్కడ వీరికి గోదావరి నదిపై 3 లాంచీలు వదిలినారు. ఒకటి విద్యుత్ సౌకర్యము, కరెంటు సదుపాయాలు బాగా ఉండే లాంచీని బాబాకి ఇచ్చే. మిగతా 2 లాంచీలలో మిగతా మండలి సభ్యులు అందరూ బాబాతో ప్రయాణం చేసినారు. కొవ్వూరు నుంచి కానీ ఇంకో లాంచీల నుంచి ఏ మాత్రము మాటలు వినబడకుండా, శబ్దాలు వినబడకుండా లంగరు వేశారు. బాబా దైవీ మానవుడనే పూర్తి విశ్వాసం లేని శ్రీ కోడూరు కృష్ణారావు గారు అనే మహానుభావుడు బాబాకి మండలికి ఎటువంటి సదుపాయాలైనా చేస్తానన్నారు. నాన్నగారి అందరికీ భోజన సదుపాయాలు చూచుపని అప్పగించారు. ఒక చిన్న బోటుపై అల్పాహారాలు, టీలు ఉదయం అందరికీ 2 బోట్లకు అందించినారు. బాబా ఉన్న లాంచీకి వేరే బోటు వెళ్తుందనే భావనతో సావకత్వాలు వాళ్లకు టిఫిన్ సదుపాయాలు ఏమీ చేయలేదు. కానీ కోడూరు కృష్ణారావు గారి దగ్గరికి వచ్చి మీకు భోజన టిఫిన్ సదుపాయాలు, అల్పాహారాలు అన్నీ అందినాయా అని అడుగుతూ ఉంటే బాబా బోటు దిగిన వెంటనే ఇటు అటు పచారులు వేస్తూ ఎందుకు ఇంత ఆలస్యమైంది, ఎందుకు అల్పాహారం పంపలేదు అని చెప్పి కోడూరు కృష్ణారావు గారిని ప్రశ్నిస్తారన్నమాట. బాబా నేను పంపించాను బాబా అన్నాడు. అప్పుడు సావకత్వాలను మీరందరూ తిన్నారా? ఈ 2 లాంచీల్లో బాగా తృప్తిగా తిన్నాం బాబా, ఎక్కువగా పంపించినారు, అందరూ మేము బాగా తిన్నాము అని చెప్పినామట. అయితే మాకు మాత్రము అల్పాహారం పంపలేదా, ఎంతటి తప్పు పని చేసినావు అని చెప్పేసి కోడూరు కృష్ణారావుని పిలిచి నీవు నేను చెప్పిన పని ఏదైనా నువ్వు చేస్తావా అని బాబా అడుగుతారనమాట. ఏదైనా చేస్తాను బాబా, అయితే ఒక పని చెయ్యి, ఒక పెద్ద తాడు తీసుకొని సావకత్వాలు మెడకు కట్టేసి ఇంకొక పెద్ద రాయి ఏదన్నా చూసుకొని బండరాయి ఆ రాయి కట్టేసి ఇద్దరిని కలిసి మధ్యలో నదిలో దుబ్బేసి అని చెప్పి బాబా చెప్తారనమాట. చెప్తానట్లే కోడూరు కృష్ణారావు గారికి భయం వేస్తుందనమాట. అయ్యో ఈ విధంగా చేయమన్నారే బాబా అని. కానీ సావకత్వాలు మాత్రం బాబా నిన్ను ఆజ్ఞాపించినారు కదా, ఆ పని చెయ్యి, ఫస్ట్ పెద్ద రాయి బండ ఎక్కడుందో చూడు, నాకు వెంటనే మెడకు విధించి నన్ను సముద్రంలో నూకేయి అని చెప్పేసి బాబా కృష్ణారావు గారిని ప్రాధాయపడతారనమాట. అప్పుడు ఇతను కృష్ణారావు గారు అనుకుంటారు, విధేయత అంటే ఇంత గొప్పగా ఉంటుందా, భగవంతుడు చెప్తే దాన్ని ఆచరించేకి మనము వెనక ముందు ఎన్నో ఆలోచన చేస్తాము, ప్రేమ కన్నా విధేయత చాలా గొప్పదా, ఈ విధంగా ఇంత ప్రేమ దాగి ఉంటుందా విధేయతకు అని చెప్పేసి ఆచరిస్తారు. అప్పుడు కృష్ణారావు గారు వణుక్కుంటూ బాబా దగ్గరికి వెళ్ళి బాబా ఈ లాంచీలో కానీ ఎక్కడ పరిసరాల్లో అంత పెద్ద రాయి ఎక్కడ లేదు బాబా, చిక్కలేదు అని చెప్పి అంటూ అప్పుడు సావకత్వాల నుంచి ఊరడిల్లుతూ ఈసారి నేను క్షమిస్తున్నాను అని చెప్పేసి బాబా అంటున్నట్లే కృష్ణారావు గారికి ఆ ఆచరణలో అది చూసి విధేయత అంటే భగవంతుని పట్ల ఇంత ప్రేమ ఉంటుందా అని చెప్పేసి అతను దీన్ని చూసి చాలా సంతోషపడిపోయి నేను గోదావరి నది ఒడ్డున కొవ్వూరు దగ్గర నీ విగ్రహం కట్టి ఒక గుడి కడతాను అని చెప్పేసి అంటాడనమాట. నువ్వు గుడి కడితే నాకు అభ్యంతరం లేదు, నువ్వు నన్ను అక్కడ దేవుడు ఉన్నాడా లేదా నన్ను కనుగొనాలనే మిషతో ఉంటే వృధా, ఆ విధంగా ఉంటే నేను భగవంతుడిని ఉన్నాను, నీకు నాకు మాధ్యమంగా ఈ విగ్రహం ఉంటుంది, ప్రేమికులందరికీ ఈ విగ్రహం మాధ్యమంగా ఉంటుందంటే అటువంటి విధంగా ఉంటే పర్వాలేదు, నా విగ్రహం ప్రతిష్ఠించు అని చెప్పేసి కోడూరు కృష్ణారావు గారికి బాబా పర్మిషన్ ఇస్తారన్నమాట. కాబట్టి మనము ఇక్కడ విధేయత అంటే ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ కనుక్కోవాలన్నమాట. సావకత్వాలు బాబా కోసం అంటే ఒక చిన్న ఆజ్ఞ తప్పు చేసిన, తెలియక తప్పు చేసినాడు, ఇంకొక లాంచి బాబాకు పలహారాలు అందిస్తుంది అనుకున్నాడు, కానీ ఇక్కడ వచ్చి నువ్వు మనకే అని అనుకున్నాడు. కానీ బాబా ఆజ్ఞకు విధేయుడయ్యి నా ప్రాణం తీసుకునే కన్నా ఆ ఒక్క మాటకు ప్రాణం తీసుకునేదానికి కూడా సిద్ధపడిపోయినా అనమాట. అంతటి విధేయుడు. అటువంటి ఆ బాబా ప్రేమికుని కోసం బాబా వాళ్ళ కుటుంబాన్నంతా బాబానే సంరక్షణ చేసి కనురెప్పలాగా వాళ్లకు ఉండి దగ్గరికి తీసుకుని చూస్తారనమాట. అవతార్
अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मनसे मंगल हारति नीकయ్యా మదిలో కొలువై ఉన్నది నీవయ్యా మనసే మంగళ హారతి నీకయ్యా మదిలో కొలువై ఉన్నది నీవయ్యా అవతార పురుషుడై భువినవతరించిన మేహేరు ప్రభువుకి దేహారతి ప్రణమామ్యగం మనసే మంగళ హారతి నీకయ్యా మదిలో కొలువై ఉన్నది నీవయ్యా అవతార పురుషుడై భువినవతరించిన మేహేరు ప్రభువుకి దేహారతి ప్రణమామ్యహం మనసే మంగళ హారతి నీకయ్యా మదిలో కొలువై ఉన్నది నీవయ్యా ప్రేమ రూపమే ధరించి దివ్య పిన్నిసినే పంచి ప్రేమ రూపమే ధరించి దివ్య పెన్నిధినే పంచి నామస్మరణ చేయమనించి మనసులన్నీ అనుహరించి మంగళాసనుడవేయని నా మనసుని హారతిని చేయమంటివి హరివేయని కర్పూర హారతులే మా తనువులు నీకిలా కలిమాయలో మమ్ముల మేలు కొల్పినావిలా కర్పూర హారతులే మా తనువులు నీకిలా
కలిమాయలో మమ్ముల మేలు కొల్పిన విలా కరుణా కటాక్ష వీక్షణాలనే మాకందించగా మనసే మంగళహారతి నీకయ్యా మదిలో కొలువై ఉన్నది నీవయ్యా అవతార పురుషుడై భువినవతరించిన మేహేరు ప్రభువుకి దేహారతి ప్రణమామ్యహం మనసే మంగళహారతి నీకయ్యా దివ్య దర్శనమునిచ్చి దీనజనులను ఉద్ధరించి దైవమే నీవై ఉండి మానవునిగా నటించి దివ్య దర్శనమునిచ్చి దీనజనులను ఉద్ధరించి దైవమే నీవై ఉండి మానవునిగా నటించి దేదీప్యము ప్రకాశమే ఈ జగతికి ప్రజ్వలింపజేయనెంచగా రుదించిన దేదీప్యమౌ ప్రకాశమే ఈ జగతికి ప్రజ్వలింపచేయనెంచగా రుదించిన పరమేష్టివే నీవని పలుమారులు తలచితి పరవశముతో నీ నామము స్మరించితి పరమేష్టివే నీవని పలుమారులు తలచితి పరవశముతో నీ నామము స్మరించితి పద పంకజములకి దేహారతి ఈ నామది మనసే మంగళహారతి నీకయ్యా మదిలో కొలువై ఉన్నది నీవయ్యా మస్తులను చేరదీసి కుష్ఠలను ఆదరించి మస్తులను చేరదీసి కుష్ఠులను ఆదరించి బీద సదలందరకును దేవదక్షిణమునే ఇచ్చి నవ్య జీవనము గడిపిన నా ప్రభువుకి నా మనసు హారతిగాను నే చేసితి నవ్య జీవనమును గడిపిన నా ప్రభువుకి నా మనసు హారతిగాను నే చేసితి నీవు తప్ప ఈ భువిపై వేరెవ్వరు లేరిలా నీకు పాదదాసుడనై నాకే ఇల వేల్పులా నీవు తప్ప ఈ భువిపై వేరెవ్వరు లేరిలా నీకు పాదదాసుడనై నాకే ఇల వేల్పులా నా మానసమంతా నిరతమునే నిత్యమంగళం మనసే మంగళహారతి నీకయ్యా మదిలో కొలువై ఉన్నది నీవయ్యా అవతార పురుషుడై భువినవతరించిన అవతార పురుషుడై భువినవతరించిన మేఘేరు ప్రభువుకి దేహారతి ప్రణమామ్యహం మనసే మంగళహారతి నీకయ్యా మదిలో కొలువై ఉన్నది నీవయ్యా అవతార్ మెహర్ బాబా కీ జై